హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనతో పాటు ఇప్పుడు ఒక విశిష్టమైన అతిథి ఉన్నారండి. ఆయన తెలుగు రాజకీయాల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఢిల్లీలో వినిపిస్తూ, ఢిల్లీలో ఉంటూ ఒక ముద్ర వేస్తూ, సో ఆంధ్రాతో కూడా మమేకమవుతూ, ముఖ్యంగా విశాఖపట్నంతో మమేకమవుతూ, తెలుగు రాజకీయాల మీద ఒక ముద్ర వేసిన మాజీ రాజ్యసభ సభ్యులైన ఆయనే జీవీఎల్ నరసింహారావు గారు. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారండి. సో ఒక సీనియర్ బీజేపీ పార్లమెంటేరియన్గా, అలాగే ఒక నాయకుడిగా అసలు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి దేశ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే జగదీష్ సార్. బాగున్నారు సార్? చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. అంటే ఎలక్షన్ తర్వాత ఎందుకు సార్ సైలెంట్ అయ్యారు? సైలెంట్ టైం అవ్వాల. రెండు రాష్ట్ర ఎన్నికలు, దేశ ఎన్నికలు ఒకేసారి అయిపోయినాయి. రెండు చోట్ల మా ప్రభుత్వాలే ఏర్పడ్డాయి. సో కాబట్టి ఇది పని చేయాల్సిన సమయం. ఇది మీడియాలో వచ్చేసి ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇండివిజువల్గా ఒక పార్టీ తరఫున వాయిస్ వినిపించే వాళ్ళగా మా అందరికీ కూడా ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. సో పాలక పక్షంలో ఉన్నప్పుడు దాని తీవ్రత, ఆ స్థాయి తగ్గుతుంది. అంత తప్పితే మేమేదో ఇన్యాక్టివ్ అయ్యాం కాదు. నేను చాలా చురుగ్గా తెలుగు రాజకీయాలని ఫాలో అవుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గత సంవత్సర కాలంలో కూడా ఎన్నికలైన తర్వాత కూడా నేను విశాఖపట్నంలో ప్రజలతో మమేకమవుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నిన్న మొన్న ఈరోజు కూడా. సార్, ఇప్పుడు విశాఖ ఎంపీ సీటుకి మీ పేరు గట్టిగా వినిపించింది. అంటే చాలామంది మీ నాయకులు లేకపోతే మీ ఫాలోవర్స్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అసలు జీవీఎల్ గారు ఇక్కడ ఎంపీగా అయిపోతున్నారు, ఎంపీగా ఇక్కడ అంటే చాలా చేయబోతున్నారు, అంటే మీరు రకరకాల ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నారు. అంటే ఎంపీ అయితే ఏం చేయాలి, ఇట్లా. ఎందుకంటే అప్పట్లో నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను, ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పున్నారు. సో అది జరగలేదు. అంటే జీవితంలో అనుకున్న అన్నీ జరగవు, అది వేరే విషయం. కానీ దాని మీద మీకు ఏమైనా అసంతృప్తి ఏమైనా కలిగిందండి? చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే నేను రాజ్యసభకి 6 సంవత్సరాలుగా ప్రతినిధిగా ఉన్నాను మా పార్టీ తరఫున. ఇక్కడ బలం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నన్ను అప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ పంపించింది పార్టీ. అయినా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ విశాఖపట్నానికి ఒక రకంగా నేనే ఎంపీగా ఉన్నాను. గత 4-3 సంవత్సరాలు చూస్తే విశాఖపట్నం వాయిస్ని పార్లమెంట్లో ఇంకెవరు వినిపించాల. అంటే కాదు సార్, అప్పుడు సో విశాఖ ఎంపీగా వైసీపీ తరఫున ఎంపీవి సత్యనారాయణ ఉన్నారు. కానీ కాకుండా మీరు నేను లోక్సభ సభ్యుని కాదు చెప్తున్నా. కానీ ఒక పార్లమెంటు సభ్యుడు ఆ స్థానం నుంచి గెలిచి ప్రజలతో మమేకమై స్థానిక సమస్యల పట్ల, స్థానిక అభివృద్ధి పట్ల చాలా అభిరుచిగా పనిచేస్తే ఎలా చేస్తారో అలా నేను విశాఖపట్నానికి చేశానని చెప్తున్నా. కాకపోయినా కాబట్టి ఎంపీగా అయితేనే ఇక్కడ పనిచేయాలని నేను కేవలం సీటు కోసం ప్రయత్నం చేయాలి. సీటు కోసం ప్రయత్నం చేయటం అయితే ఢిల్లీలో కూర్చొని చేయాలి. సో ఇక్కడ చేసింది స్థానిక ప్రజలతో మమేకమై ఒక మంచి ఎంపీగా గుర్తింపు తెచ్చుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో చేశాను. అదేమీ దాచిన విషయం కాదు. కానీ మా పార్టీ మేము ముందుగా ఒకళ్ళమే పోటీ చేస్తామని అనుకున్న సందర్భం అది. తర్వాత కూటమిగా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కూటమిగా ఏర్పడటం, ఆ కూటమిలో ఈ సీటు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే అవకాశం లేకపోవటం, అందువల్ల నాకు న్యాచురల్గా అవకాశం రాలేదు. సో వచ్చుంటే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి ఇంకా చురుగ్గా పనిచేసేవాడిని. కానీ ఇప్పటికి కూడా నేను విశాఖపట్నంలో అందుబాటులో ఉంటూ ఇక్కడ ప్రజా సమస్యల పట్ల మొన్న కొత్త డిఆర్ఎం గారిని కలిసి అనేక కొత్త రైళ్ల గురించి మాట్లాడటం జరిగింది. నిన్న గాంవ్ చలో అభియాన్ అని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి నేను ఎంపీ ల్యాడ్జ్ నిధుల నుంచి కొన్ని కార్యక్రమాలు ఇస్తే అవి చూడటానికి వెళ్ళింది. సో నా స్థాయిలో నేను పనిచేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. ఎందుకంటే ఒక ప్రాంతానికి మనం కమిట్మెంట్గా ఉంటే దానికి పదవిలో ఉంటే ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. స్వతహాగా అది న్యాచురల్గా ఉంటుంది. లేకపోయినా మనం కనుమరుగవ్వాల్సిన అవసరం లేదు. మన వంతు కృషి చేస్తూ ఉండొచ్చు. అది ఇప్పటికీ చేస్తున్నాను. సార్, అప్పట్లో విశాఖ సమస్యల మీద మీరు చాలా ఎక్కువగా మోదీ గారిని, అంటే ప్రభుత్వ పెద్దల్ని, వాళ్ళని కలిసేవారు, ఎక్కువగా రిప్రజెంట్ చేసేవారు కదండి. సో ఈ మధ్య ఏమైనా మళ్ళీ అలా కలవడం, ఏమైనా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక వినతులతో కలవడం ఏమైనా జరిగిందా అండి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో రైల్వే సమస్యలపై రైల్వే మంత్రి గారితో మాట్లాడుతున్నాను. స్టీల్ మంత్రుల గారితో కూడా స్టీల్ సమస్యపై మాట్లాడటం జరిగింది. రైల్వేస్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, ఇవే కదా ప్రధాన ఇక్కడ ఉన్నటువంటి అంశాలు. సంబంధిత శాఖ మంత్రులతో ఇప్పటికి కూడా మాట్లాడటం జరుగుతోంది. నేను 3 సంవత్సరాల్లో విశాఖపట్నం గురించి రాజ్యసభలో మాట్లాడినన్ని సార్లు నేను ఇది ఒక పెద్ద క్లెయిమ్ చేస్తున్నాను. గత 50-60 సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశంలో అంటే 75 సంవత్సరాల్లో ఎవరూ మాట్లాడలేదు.
అందరూ కలిసి 75 సంవత్సరాల్లో ఎంత పార్లమెంట్లో విశాఖ ఎంపీలు పనిచేశారో అంతకంటే నేను ఒక్కడనే 3 సంవత్సరాల్లో పనిచేశాను. అది నా యొక్క ఎవరైనా కావాలంటే నేను డిస్ప్యూట్ చేయొచ్చు, నా ట్రాక్ రికార్డు. ఆ స్థాయిలో ఇప్పుడు పనిచేయటం లేదు, కానీ ఖచ్చితంగా ప్రధాన సమస్యలపైన ఇప్పటికి కూడా నేను దృష్టి పెడుతూనే ఉన్నాను. ఫ్రీక్వెంట్గా ఈ గ్రామ ప్రాంతాల్లో కానీ ఎవరైనా నా దగ్గరికి వస్తే కొన్ని కుటుంబాలకి కొన్ని కులాలకి బీసీ ప్రాతినిధ్యం పైన గతంలో ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. సార్, అసలు స్టీల్ ప్లాంట్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒకప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే ఒక నినాదం ఉండేది. సరే, 2 స్టేట్లుగా విడిపోయింది. స్టీల్ ప్లాంట్లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే స్టీల్ ప్లాంట్ అనేది తెలుగువాడు ఒక సెంటిమెంట్, రైట్, అంటే చాలామంది చెప్తూ ఉంటారు. రైట్. కానీ రాజకీయంగా చూసినప్పుడు సో స్టీల్ ప్లాంట్ని యాక్చువల్గా దాన్ని అంటే క్లోజ్ చేయడానికే ట్రై చేస్తున్నాయి అన్ని పార్టీలు, అంటే దానికి ఇతోధికంగా సహాయపడుతున్నాయని రకరకాలుగా వినిపిస్తుంది. అక్కడుండే కార్మికుల్లో కూడా ఈ అసంతృప్తి అయితే ఉందండి. అసలు నిజంగా స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేస్తున్న వాళ్ళు ఎవరు, అంటే అసలు ఎందుకు మీరు అంటే ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఒక యునానిమస్ మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ మోదీ గారు కూడా ఒక ప్రపంచంలోనే శక్తివంత నాయకుడిగా అందరూ చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ ప్రాతిపదిక ఎందుకు చేయట్లేదు? 11,440 కోట్ల రూపాయలతో ఆర్థిక సహాయాన్ని ఇచ్చాం. మరి 11,400 అది తక్కువ మొత్తమా? అది ఒక పరిశ్రమకి దాన్ని ఒక తాటిన పెట్టడం కోసం 11,440 కోట్లు ఇవ్వడం అనేది అసాధారణ విషయం. గతంలో కూడా స్టీల్ ప్లాంట్ మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూసేసే స్థాయికి చేరినప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో అప్పుడు కూడా మరి ఆర్థిక సహాయం చేసి 2,000 కోట్లకు పైగా అప్పుడు నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూనుకుంది కాబట్టే నిలబడి ఉంది. లేకపోతే కొన్ని నెలల క్రితం పరిస్థితి ఏంటి? కొన్ని నెలల క్రితం అసలు మూసేసే పరిస్థితి ఉత్పన్నమైంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే దానికి ప్రశ్నించవలసింది కాంగ్రెస్ పార్టీని. ఇక్కడ ఉన్న యూనియన్ నాయకులకి మరి కాంగ్రెస్ అంటే ప్రేమో, మరి వారి కమ్యూనిస్టులు వెనకేసుకు వస్తారు. కానీ వాళ్ళకి అధికారం కట్టబెట్టినప్పుడు 2004 నుంచి 14 వరకు కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్. కేంద్రంలో కాంగ్రెస్ కేవలం ఆంధ్రప్రదేశ్ వలన అధికారంలోకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని మోసం చేశారు. స్టీల్ ప్లాంట్ నిధుల్ని తీసుకెళ్ళి రాయబరేలీలో ఫోర్జ్ వీల్ ప్లాంట్ అని దురుపయోగం చేశారు తప్పితే అప్పుడు ఎందుకు ఐరన్ ఓర్ మైన్స్ని ఎందుకు ఇవ్వలేదు? క్యాప్టివ్ మైన్స్ని ఎవరడ్డు చెప్పారు? సో అప్పుడేమో స్టీల్ ప్లాంట్కి గుండు కొట్టేసి లూటీ కొట్టేసి వాళ్ళని ప్రశ్నించకుండా అన్ని క్వశ్చన్స్ బీజేపీని అడుగుతారు. కానీ దానికి ఇబ్బంది పట్ల దానికి తగ్గట్టుగా 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామంటే అది నిలబెట్టాలని. ఇది ఒక పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ రంగంలో నడిచే పారిశ్రామిక సంస్థ. దీన్ని లాభాల బారిన పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే అది నష్టాల్లో ఉంటే ప్రజలకే నష్టం. ట్యాక్స్ పేయర్స్ మనీ అది మోడీ గారి సొమ్ము కాదు, మనం అందరి వ్యక్తిగత సొమ్ము కాదు, కానీ ప్రజల సొమ్ము అది. దాన్ని మరి ఒక స్ట్రీమ్ లైన్ చేసి లాభాల బాటిని నడిపించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక 50,000 కోట్లు ఇచ్చేసేయండి, దాన్ని లాభాల్లో పెట్టేసేయండి అంటే ఎట్లా అవుతుంది? అది కాదు సార్. అంటే ఇక్కడ చాలాసార్లు అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి వాళ్ళ అంటే డిమాండ్ ఏదైతే ఉందో క్యాప్టివ్ మైన్స్, దానికి సంబంధించి చాలాసార్లు ప్రతి పార్టీ కూడా క్యాప్టివ్ మైన్స్ ఇస్తే స్టీల్ ప్లాంట్ అనేది ముందుకు వెళ్తుందని అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు చేయలేదు అన్నారు. సరే, అది కాంగ్రెస్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కాంగ్రెస్ లేదు కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి, అంటే మీకు స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు క్యాప్టివ్ మైన్స్ పరంగా మీరు ఎందుకు దానికి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా నేను MMDR బహుశా మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం 2017 తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మైన్స్ అలాట్ చేసే అధికారం లేదు. ఏ సంస్థకు కావాలన్నా మైన్స్ ఆక్షన్ పద్ధతిలో తీసుకోవాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదం తెలియజేస్తుంది. కేంద్రం ఏం చేసింది? 2-3 సందర్భాల్లో ఛత్తీస్గఢ్కి, ఒడిస్సా ప్రభుత్వాలకి, మరి ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే స్టీల్ ప్లాంట్ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైన్స్ని ఇవ్వడానికి నాకు కుదరదని చెప్పి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాసింది, మేము ఇవ్వలేమని. మేము వేరే ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యామనో అమ్ముకుంటున్నామని చెప్పారు తప్పితే స్టీల్ ప్లాంట్ పైన వాళ్ళకి లేని ప్రేమ ఎందుకు లేదు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో అడిగినా వాళ్ళు ముందుకు రాలేదు. కానీ ఆ ప్రయత్నాలు ఇంకా చేయాలి, చేస్తూనే ఉన్నాం. చేయాల్సిన స్థాయిలో ఇంకా జరగాలి. జరిగితే ఖర్చు తగ్గుతుంది ఖచ్చితంగా. 2 ప్రధాన సమస్యలు స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఏంటంటే అది ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో రా మెటీరియల్ మరి అందుబాటులో లేకపోవటం. రా మెటీరియల్ డబ్బు చెల్లిస్తే రా మెటీరియల్ దొరుకుతుంది, కానీ హై కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కారణంగా మరి ప్రొడక్షన్ అనుకున్న స్థాయిలో జరగలేదు. హోప్ఫుల్లీ మనకు మంచి రోజులు వస్తాయి అన్న దానికి మోడీ గారి ప్రభుత్వం 11,440 కోట్లు ఇవ్వటమే సంకేతం. కానీ ఇంకా చేయాలి అని మాట్లాడే వ్యక్తి నేను స్టీల్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడికి, కుమారస్వామి గారు వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది కేంద్ర అధికారుల నుండి స్టీల్ ప్లాంట్ను తప్పుపట్టబోయారు. నేను వాళ్ళని ఎదురు చెప్పాను, ప్రశ్నించాను. మీరు చేయాల్సింది చేయకుండా మీరు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాల్లో లేదు, RINL మేనేజ్మెంట్ సరిగ్గా లేదని వాళ్ళ మీద ఎడతారేంటి అని మా మినిస్టర్ ముందు కేంద్ర అధికారుల్ని ప్రశ్నించిన వ్యక్తి నేను. అప్పుడు నేను మాజీ ఎంపీ అయినా కూడా నేను ప్రశ్నించాను. కానీ అట్ ద సేమ్ టైం దీన్ని లాభాల బాటిన పట్టించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, క్యాప్టివ్ మైండ్స్ ప్రయత్నంతో సహా. అది నా వంతు కృషి ఇంకా చేస్తున్నామంటాను. అంటే ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్తున్నాం కానీ బీజేపీ గవర్నమెంట్ అంటే మోదీ గారు ఏమనుకుంటే అదే జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు పక్షాలు ఖచ్చితంగా లేదు, కూటమి భాగస్వామ్యం ఉన్నది కాబట్టి సార్ ఉంది, కాదంటలేదు. అంటే నేను కాదంటలేదు, మీరు కూటమిగా వెళ్తున్నారు. కానీ మోదీ గారు అమిత్ షా గారు తలుచుకుంటే జరిగి తీరుతుంది అనేది అందులో ఉన్న ఒక తలుచుకున్నారు కాబట్టే 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. ఇంకా తలుచుకోవాలని, దానికి తగ్గట్లుగా అందరం కృషి చేయాలని ఆశిస్తాం. స్టీల్ ప్లాంట్ నిలబడాలని గట్టిగా మరి ఆలోచించి నమ్మే వ్యక్తిని నేను. మా వంతు కృషి ఎప్పుడు చేస్తుంటాం. సార్ ఇక్కడ యాక్చువల్గా రైల్వే జోన్కి సంబంధించి మీరు ఇందాక మాట్లాడుతున్నారు కదండి, DRM గారితో మాట్లాడడం ఇట్లా అని అన్నారు కదా. సో రైల్వేకి సంబంధించి ఒక అపోహ అయితే ప్రజల్లో ఉందండి. అపోహ కూడా కాదు, నిజంగా అంటే చాలాసార్లు అది నిరూపితం అయిందే. ఏ గవర్నమెంట్ ఉన్నా, అక్కడ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా, తెలుగు వాళ్ళ మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద సవత్తల ప్రేమ చూపిస్తూ ఉంటారు రైల్వే పరంగా. నేను రైల్వే పరంగా మాత్రమే మాట్లాడుతున్నానండి. రైట్. ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా వాల్తేర్ డివిజన్ ఏదైతే ఉందో, మన రైల్వే జోన్ అన్నారు. రైల్వే జోన్ అనేది ముందు నుంచి మొన్నటికి ఏదో కళ సాకారం అయింది అని చెప్పారు. సో దానికి సంబంధించి ఏదో ప్రాతిపదికన ఏదో కొన్ని పనులు జరుగుతున్నాయి అన్నారు. కానీ ఇక్కడ ఏదైతే వాల్తేర్ డివిజన్లో ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేది దాని నుంచి ఒడిశాకు కలుపుతారు. యాక్చువల్గా ఒడిశా వాళ్ళందరూ అక్కడ అంటే నేను రాష్ట్రాల మధ్య అంటే విభేదాల కోసం మాట్లాడట్లేదు సార్, అంటే తెలుగువాడిగా ఒక బాధపడుతూ నేను మాట్లాడుతున్న విషయం అంటే. ఎందుకంటే ట్రైన్స్ దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఒరిస్సా వాళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇవ్వరు, అది ఏ గవర్నమెంట్ ఉన్నా. సో ఎందుకు సార్, ఏం జరుగుతుంది, ఎందుకు మీరు అలాంటి దాని మీద ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోతున్నారు? అట్లా కాదు, ప్రయారిటీ ఇవ్వరు అన్నది అవాస్తవం. రెండవది, వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్, మా రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ కావాలి అని మనం అడిగాం కాబట్టి, దాన్ని శాంక్షన్ చేశారు కాబట్టి, వైజాగ్ డివిజన్లో ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతాన్ని సెపరేట్ చేశారు. కానీ శ్రీకాకుళాన్ని తీసుకెళ్ళి మరి రాయగఢ్ డివిజన్లో కలపల. సో శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ మైన్స్ ఉన్న ఏరియా, KK లైన్ ఉన్న ఏరియా అది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. మనం ఇది రాష్ట్ర ప్రాతిపదికన జరిగినటువంటి మొట్టమొదటి రైల్వే జోన్ నిర్మాణం అనేది మనది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. సో మన రాష్ట్రం ప్రాతిపదిక జరిగినప్పుడు మన రాష్ట్రంలోని ప్రాంతాలు ఉంటాయి, కానీ పక్క రాష్ట్రంలోని ప్రాంతాలు ఎలా వస్తాయి? కాబట్టి అది ఒకటి. రెండవది, రైల్వే జోన్ డివిజన్కు ఉన్నటువంటి రెవెన్యూ ఆధారంగా ఆ ప్రాంతంలో మరి రైల్వే రంగ అభివృద్ధి జరగాలి అంటే అలా జరగదు. రైల్వే ప్రణాళిక వేరు, డివిజన్స్ ప్రాఫిటబిలిటీ వేరు. ఈ డివిజన్లో ఎక్కడ ప్రాఫిటబిలిటీ జరిగితే అక్కడే చేయాలనుకుంటే మరి బీహార్లో పెద్ద రెవెన్యూ ఉండదు. రైల్వే నెట్వర్క్ ఎట్లా విస్తరించింది అక్కడ? సో ఇది మరొక అపోహ. ఇక్కడ కలెక్ట్ అయితేనే డబ్బులు అదేదో ఇక్కడే ఖర్చు పెట్టేసుకుంటారు అన్నట్టుగా అన్నది అవాస్తవం. అది డివిజన్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ మాత్రమే. దీనిలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ జోన్లో ఖర్చు పెట్టాలని ఎక్కడా లేదు, దీని ఇంత పర్సంటేజ్ పెట్టాలని కూడా ఎక్కడ రూల్ లేదు. ఇదంతా ఏంటంటే ఏదో ఒక రకంగా కేంద్రం ఇచ్చేసింది కదా ఈ కమ్యూనిస్టులు కానీ మమెంటే గిట్టని వాళ్ళు కానీ చేసేటువంటి ఒక ప్రచారం తప్పితే మరొకటి కాదు. రాష్ట్ర ప్రాతిపదికన, రాష్ట్ర బౌండరీస్ ప్రాతిపదికన ఏర్పడినటువంటి మొట్టమొదటి
జోన్, దాన్ని పాజిటివ్గా ఆలోచిద్దాం. దీనివల్ల జరిగే నష్టం ఏమి లేదు, అది స్పష్టంగా అర్థం చేసుకుంటే మంచిది. రైల్వే జోన్ అని చాలా సార్లు అన్నారు. రైల్వే జోన్ వస్తే ఇక్కడ యాక్చువల్ రైల్వే పరంగా రకరకాల ఈవెంట్ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి, లేకపోతే కొంత ఉపాధి కలుగుతుంది, ఇంకా రకరకాల రెవెన్యూ యాడ్ అవుతుంది అని అన్నారు కదండి. నిజంగా రైల్వే జోన్ పరంగా, విశాఖపట్నం రైల్వే జోన్ పరంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి జరిగే మేలు ఏది ఎక్కువగా ఉండే అవకాశం? అసలు అడిగింది ఎందుకు, మనం రైల్వే డిపార్ట్మెంట్ని అడిగితే సార్ ఇటువంటి పొలిటికల్ డిమాండ్స్ ఆధారంగా మేము చేయకూడదు, కానీ ఇది మీకు ఇచ్చిన కమిట్మెంట్ కాబట్టి చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. దానివల్ల జరిగే మంచి ఏంటంటారు, ట్రైన్స్ ఆరిజిన్ అన్నది జోనల్ హెడ్ క్వార్టర్ నుంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి జోన్ వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఈ నిర్ణయాలు ఏది జరగాలన్నా ఇప్పుడు భువనేశ్వర్లో జరగాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ రైల్వే జోన్లో ఈ నిర్ణయాలు అక్కడే జరుగుతాయి. ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాయాలన్నా అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు నేను అనుకోవడం 6 ఎగ్జామ్స్ వేరే చోట్ల కూడా జరుగుతున్నట్టున్నాయి. ఇప్పుడు అది పెద్ద సమస్య కాదు. కొత్త రైలు ఇంట్రడక్షన్ చేసేటప్పుడు జనరల్గా హెడ్ క్వార్టర్ నుంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ రిజర్వేషన్ కోటా కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ రకంగా విశాఖ వాసులు, ఈ ప్రాంత వాసులు ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మనం ఏంటంటే ఇప్పుడు ఏ కొత్త ప్రతిపాదన పంపించాలంటే కూడా మనం విశాఖపట్నం ప్రతిపాదన వెళ్ళాలంటే భువనేశ్వర్ నుంచి వెళ్ళాలి. మన ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం సానుకూలంగా అధికారులు ఉంటారు అన్నది ఒక ఆలోచన. ఓకే సార్, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి, అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇది, అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర సానుకూలత కూడా ఉండాలి దేనికైనా. ఎయిర్పోర్ట్లో కేంద్రం ఓన్లీ టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయటము, అట్లాంటి పర్మిషన్స్, రెగ్యులేటరీ పర్మిషన్స్ ఇవ్వటం వరకే కేంద్ర పాత్ర. భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి, అంటే నిర్మాణం అయిపోయి మొత్తం స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే రూపురేఖలు మారిపోతాయి అన్నది సరే, నో డౌట్ సార్, అందులో దాన్ని విభేదించాల్సిన పని లేదు. కానీ భోగాపురం అనేది యాక్చువల్గా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో పెడుతున్నారు. భోగాపురం అనేది గాజువాక్కో, లేకపోతే విశాఖపట్నంలో ఉండే కోరమన్నపాలెంకో, లేకపోతే ఇటువైపు చాలా దూరం, ఒక దగ్గర 50 కిలోమీటర్ల దూరం. అంటే భోగాపురం అనేది విజయనగరం జిల్లాలో భౌగోళికంగా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఏది శ్రీకాకుళానికి 20 కిలోమీటర్ల దూరం, విజయనగరానికి 20 కిలోమీటర్ల దూరం. కానీ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దానికి 50 కిలోమీటర్ల దూరం. సో అప్పుడు చాలామంది ఒక డిమాండ్ అయితే పెట్టారండి, ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే, కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా మన ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ మన ఎన్జేటీ దగ్గర ఉందో దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి, సో దానికి సంబంధించి ఫీజిబిలిటీ లేదు అని అంటూ ఉన్నారు. ఆ విధంగా మీరు ఏమైనా పోరాడే అవకాశం లేదు? నేను పార్లమెంట్లో కూడా ఇదే ప్రశ్నని అడగటం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత ఇది యాక్చువల్గా నేవల్ ఎయిర్పోర్ట్ ఇది ప్రస్తుతం ఉన్నది. అందువలన ఒక్కొక్కసారి నేవీ ఆపరేషన్స్ కారణంగా మన విశాఖపట్నం పోర్ట్లోని కొన్ని సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో అయినా కూడా దీన్ని కంటిన్యూ చేస్తారా అంటే లేదు అన్న సమాధానం వచ్చింది దానికి. ఎందుకంటే దూరం కరెక్టే, కానీ ఒకప్పుడు హైదరాబాద్ కూడా శంషాబాద్ చాలా దూరం అనిపించేది. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనాలా హైదరాబాద్, కానీ అందరం ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనే పిలుస్తున్నాం కదా. క్రమేపీ రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా విశాఖపట్నంలో భోగాపురం భాగంగానే ఆలోచిస్తారు. దీనివల్ల అర్బనైజేషన్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉంటే, ఎంత ఎక్స్పాన్షన్ కెపాసిటీ అవకాశం ఉంటే ప్రాంత అభివృద్ధి కూడా అంత జరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసైడ్ చేసింది కాదు భోగాపురం అన్నది. నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది సార్. ఈ మధ్య వినిపించింది ఏంటంటే శ్రీకాకుళం చుట్టుపక్కల ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది, దాన్ని మన ఆ విధంగా తీసుకొచ్చారు, అక్కడ ఇది జరగబోతుంది అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయ్యిందని చెప్పి వినిపించింది. సో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాక్చువల్ శ్రీకాకుళానికి దగ్గర, విజయనగరానికి దగ్గర, వైజాగ్కి దూరం. సో అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఇంకోటి కడుతున్నారు, సరే అక్కడ ఉండే ప్రజలు, కానీ వైజాగ్లో ఎక్కువ ఉండే ప్రజల దృష్టిని, ప్రజల ఇబ్బందులను ఎందుకు ఆలోచించట్లేదు అని అంటున్నారు. ఇది ప్రభుత్వాలు అంత తర్వాత అందరి బాగోగులు ఆలోచిస్తాయి, అంతేగాని మనమే ప్రజల గురించి ఆలోచిస్తున్నాము, ప్రభుత్వాలు పట్టించుకోవన్నది కరెక్ట్ కాదు. అక్కడ నాకు తెలిసి శ్రీకాకుళంలో కూడా ఫీజిబిలిటీ సర్వే చేయాలని మంత్రి గారు చెప్పినట్టున్నారు రామ్మోహన్ నాయుడు. అట్లాగే ఇంకో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎన్ని విమానయాన కేంద్రాలు వస్తే, ఎన్ని ఎయిర్పోర్ట్స్ వస్తే ఆ రాష్ట్రానికి అంత అభివృద్ధికి అవకాశం ఉంది. కనెక్టివిటీ చాలా అవసరం. చిన్న చిన్న టౌన్స్లో కూడా మరి విదేశాల్లో మనం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ తక్కువ ఉన్నా ఫెసిలిటీ ఉండటం చాలా అవసరము. సో కాబట్టి ఈ 50 కిలోమీటర్ల దూరం వెళ్ళటం అన్నది అసౌకర్యమే, ఖచ్చితంగా అసౌకర్యమే. కానీ దానికి తగ్గ ఏర్పాట్లు కూడా, దానికి డిపిఆర్ కూడా శాంక్షన్ అయిందని చెప్పారు. రోజ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని అడిగినప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే అది శాంక్షన్ చేయటం జరిగింది, డిపిఆర్ అప్రూవ్ చేయటం జరిగింది. హైవే నిర్మాణం జరిగాక దానికి కోచ్ ఫెసిలిటీ పెడతారా, దానికి మెట్రో ఫెసిలిటీ ఎక్స్టెండ్ అవుతుందా, ఇవన్నీ ప్రజల సంక్షేమ దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాల్సి వస్తుంది. కానీ దానివల్ల
మొత్తం ఉత్తరాంధ్రకి ఇప్పుడు కేవలం విశాఖపట్నానికి జరిగే బెనిఫిట్ భోగాపురం కేంద్రంగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అంతా కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సరే సార్, నేను కాదంటలేదు సార్. యాక్చువల్గా భోగాపురం ఉత్తరాంధ్ర అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ అంటేనే ఉత్తరాంధ్ర మొత్తానికి ఒక సెంటర్ ముఖ చిత్రం లాంటిది. రైట్, కాదంటలేదు. అంటే అలాగే నేను శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ పెట్టడానికి కూడా లేకపోతే దానికి సంబంధించిన దాన్ని కూడా తప్పు పట్టట్లేదు. నేను అంటుంది ఏంటంటే ఇక్కడ డొమెస్టిక్, ఎందుకంటే ఇక్కడ ప్రజల ఇంటర్నేషనల్ ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయండి అట్లా చెప్పండి. వైబిలిటీ ఏమొస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్కి? ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇప్పుడు ఒకటి వెళ్తుంది, రోజుకి 50 మంది వెళ్తున్నారు. 50 మంది కోసం భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టి దాన్ని వైబిలిటీ చేసే అవకాశం ఉందా? లేదు. అది ప్రైవేట్ సంస్థ ద్వారా నిర్మిస్తున్నారు. సో వాళ్ళ కండిషన్స్లో కూడా బహుశా ఇది ఉంది, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు బదులుగా అక్కడికి షిఫ్ట్ చేస్తామని. లేకపోతే అంత పెద్ద ఎయిర్పోర్ట్కి వెళ్ళి రోజు 50 మంది వస్తే అది ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎవరు భరించాలి? ఎట్లా భరించాలి? సో కాబట్టి అసౌకర్యం కొంత ఉంటుంది ఇనీషియల్గా. నేను చెప్పా కదా, హైదరాబాద్లో మనం ఎట్లా అలవాటు పడ్డామో అన్ని ఎయిర్పోర్ట్స్కి ఇది 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి నిర్మాణం. దానికి కొంచెం అలవాటు పట్టడానికి టైం పడుతుంది. దానికి తగ్గట్లుగా సామాన్యులు కూడా అంత దూరం ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాలి. తక్కువ ధరకి బస్ కోచ్ ఫెసిలిటీ ద్వారా తీసుకువెళ్ళటమో లేదా దానికి అక్కడ ట్రైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేయటం ఇటువంటిది చేయాలి ప్రభుత్వం తప్పనిసరిగా. కానీ అక్కడ ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడపమంటే రోజుకి 50 మంది వెళ్తారు భోగాపురం ఎయిర్పోర్టు, అది సాధ్యం కాదు. ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఎలా ఉందంటే అండి సార్, అక్కడ సర్లేండి ప్రజల ఆకాంక్షలు ఉంటాయి కానీ అంటే కాదు కదా, ఆ విధంగా మీరేమైనా మీలాంటి నాయకులు లేదు వైబిలిటీ. ఇక్కడి నుంచి ఒక 50 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వెళ్తున్నప్పుడు మీరు చెప్పి ఆలోచన చేయొచ్చు. వెళ్ళేది ఒకటి, అందులో వెళ్ళేది 50 మంది. దీనికోసం విశాఖపట్నానికి సంబంధించి, ఎందుకంటే ఈ మధ్య నేను విన్నది ఏంటంటే కోలాలంపూర్ ఇలాంటి కొన్ని ఫ్లైట్లు కూడా కట్ చేస్తున్నారు అని వినిపిస్తుంది. సో ఆ విధంగా ఎందుకు అంటే విశాఖపట్నం అనగానే చాలామంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, సాఫ్ట్వేర్ పీపుల్ కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, టూరిస్టులు కానీ. సో ఎందుకు అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా అంటే వెసులుబాటు లేకపోవడం వలన ఏంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కట్ చేయడం ఇలాంటి పూర్తి వివరాలు అయితే నా దగ్గర కూడా లేవు, తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ జనరల్గా ఒక యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ జనరల్ ప్రిన్సిపల్ ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్ ఆపరేషన్స్ కానీ ఇది ఎయిర్లైన్స్ తీసుకునేటువంటి ఒక కమర్షియల్ నిర్ణయం. లేదో మన కోసం మన కన్వీనియన్స్ కోసం వాళ్ళు చేయరు. వాళ్ళకి ఎక్కడ ఏ రూట్లో మంచి నెట్ ప్రాఫిటబిలిటీ ఉందో వైబిలిటీ ఉందో ఆ రూట్లలోనే నడిపిస్తారు. సో ఈ 2 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేస్తారంటే బాధే అది. అండ్ దానివల్ల చాలా నష్టపోతుంది విశాఖపట్నం ఈ ప్రాంతం. ఎందుకంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇతరులు కానీ ఇక్కడికి రాకపోవటానికి ఒక ప్రధాన కారణం, ఒక మెయిన్ కారణం ఇక్కడి నుంచి కనెక్టివిటీ సరిగ్గా లేకపోవటం. ఇంటర్నేషనల్ ఫ్లైట్ 2 అంతకంటే ముఖ్యమైనది. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళటానికి ఈ నెల 1వ తారీఖు నుంచి మార్నింగ్ ఫ్లైట్స్ లేవు. మనం అమరావతి రాజధాని నిర్మాణం అద్భుతంగా చేస్తూ ఒక పక్క దాన్ని అద్భుత రాజధాని చేసి ఎవరూ రావడానికి అవకాశం లేకపోతే ఏం చేయాలి? విశాఖపట్నం లాంటి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరం నుంచి మీరు ఫ్లైట్లో వెళ్ళాలంటే ఈ రోజున సాయంత్రం ఫ్లైట్లు ఉన్నాయి 2. ఈవినింగ్ వెళ్ళి పొద్దున పని ఉంటే రాత్రి వెళ్ళి ఎవరు ఉంటారు అక్కడ? సో మార్నింగ్ ఈవినింగ్ అమరావతికి ఇది నేను చేయవలసిన మొదటి సూచన. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని దాని ఫీజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో అవి కనుక్కొని దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. అంతకంటే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఉదయం ఒక ఫ్లైటు, సాయంత్రం రిటర్న్కి ఫ్లైటు ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలి. అటువంటి షెడ్యూల్ ఎయిర్లైన్స్ చేసేలాగా ప్రయత్నం చేయాలి. అగైన్ ఎయిర్లైన్స్ అనేవి కమర్షియల్ నిర్ణయం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు చెప్తే కొంత చేస్తారు, అప్లై చేస్తారు, అలాగే జరిగింది బహుశా. కానీ ఎప్పటికీ పర్మనెంట్గా వాళ్ళు చేయలేరు కదా. కాబట్టి దానికి వైబిలిటీ కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అమరావతి వెళ్ళటం అనేది చాలా సులువుగా కనిపించాలి తప్పితే రాష్ట్ర రాజధానికి అది వ్యయప్రయాసంలో కూడుకున్న విషయం, అక్కడికి వెళ్ళి రావటమే చాలా ఇబ్బంది అన్న ఫీలింగ్ ఎవరికైనా కలిగింది అనుకోండి. అంత రాజధాని నిర్మాణం అంత గొప్పగా నిర్మించి మనం మరి దానికి తగ్గ స్థాయిని ఇవ్వనట్టు ఉంటుంది. మహానగరాలు ఏవైనా దాని కనెక్టివిటీ అన్న దాని ద్వారానే అవి మహానగరాలుగా కూడా గుర్తించబడతాయి. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు ఉదయం విజయవాడకి వెళ్ళేలాగా ఒక ఫ్లైట్ని వెంటనే పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి వారి టీడీపీకి చెందిన మంత్రి కనుక రామ్మోహన్ నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. దానికి అవసరమైతే మరి ఏ విధంగానైనా సరే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రం పథకం కింద, వీలైతే కేంద్ర పథకం కింద, ఈ 2 పెద్ద నగరాలు కాబట్టి బహుశా ఉడాన్ పథకం వర్తించదేమో. ఒకవేళ ఉడాన్ పథకం వర్తించకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీనికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి ఇక్కడ ఈ లైన్ కంపల్సరీగా
సాయంత్రం ఉదయం వెళ్ళే విధంగా సాయంత్రం అమరావతి నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేసి చొరవ తీసుకోకపోతే మరి ఎంత రాజధాని నిర్మాణం జరిగినా దాని తగిన స్థాయిలో దాని ఉపయోగం ప్రజలకు జరగదు అన్నది నా ఆలోచన. సార్, ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే యాక్చువల్గా మీరు వన్ పార్టీ వన్ నేషన్ అనే దాని మీద ఎక్కువ స్టాండ్ అయి ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అంటే మీ బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడం అనేది మీ ప్రయారిటీనా, లేకపోతే కాంగ్రెస్ లాంటి అంటే ఇంక ఏ జాతీయ పార్టీ అసలు ఉండకూడదు, జాతీయ పార్టీ అనేది బీజేపీ మాత్రమే ఉండాలి, మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలుగా మాత్రమే ఉండాలనేది మీ ఆలోచన? అసలు ఈ ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదంట. ఎందుకంటే 2 ఎన్నికలు ఒకసారి జరిగేది ఎందుకు జరగాలని మేము అనుకుంటున్నామంటే పరిపాలనా వ్యవస్థ ఇబ్బందులు పడకుండా ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ పరిపాలనా వ్యవస్థ ఇబ్బంది పడుతోంది, కుంటుపడుతోంది. అలాగే దీర్ఘకాలిక లాభాన్ని ఇచ్చే నిర్ణయాలు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ కొంత ఆలోచన చేయాల్సి వస్తుంది. దీని నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్లో జరుగుతుందేమో. ఇప్పుడు 6 నెలల్లో మనకు 5-6 నెలల్లో బీహార్ ఎలక్షన్ ఉంది. సో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది బీహార్పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అంటే మేము మాత్రం మాకు రాజకీయ లబ్ధి అవసరం లేదా? సో ప్రతి రాజకీయం ఉండాలి కదా. సో ఇప్పుడు మేము బీహార్లో ఏదన్నా నష్టం కలిగిస్తుంది, తాత్కాలికంగా నష్టం కలిగించే నిర్ణయమైనా మేము ఈ రోజున చేయాలంటే మాకు ఇబ్బంది. కేంద్రంలో ఎందుకు ఇబ్బంది? ఎందుకంటే అది మేము రాజకీయంగా దానికి నెగిటివ్ ఎఫెక్ట్ మేము పొందాల్సి వస్తుంది. అట్లా తర్వాత తమిళనాడు ఎలక్షన్స్, కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే మేలో. సో సదర్న్ స్టేట్స్కి ఏదైనా ఇబ్బంది కలిగించేది అయితే తాత్కాలిక ఇబ్బంది అయినా సరే, దీర్ఘకాలిక ఇబ్బంది కలిగించేది ఏ రాష్ట్రానికి కేంద్రం చేయాలనుకోదు. కానీ కొన్ని నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో తాత్కాలిక ఇబ్బందిని కలిగిస్తాయి. తో మేము అట్లాంటిది లేకుండా అన్ని ఎన్నికలు ఒకసారి జరిగితే అన్ని ఓట్లు బీజేపీకే పడతాయి ఎందుకు అనుకోవాలి? మరి ఒకేసారి ఎన్నిక జరిగినప్పుడు కూడా మరి కొన్ని రాష్ట్రాల్లో 2019లో కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఎన్నిక జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మరి కేంద్రానికి ఓట్లేసి రాష్ట్రానికి వేయకుండా చేశారా? స్థానిక ఎన్నికలు అన్నవి ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలి అన్నది. సో ఇదేది రాజకీయ ఆలోచన కాదు, ఇది గవర్నెన్స్ దెబ్బతినకుండా. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఆలోచన చేస్తారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేసే విధంలో ఎలక్షన్స్ అన్నవి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్నటువంటి ఆలోచన. సార్, మోదీ గారితో అంటే ఈ మధ్య ఏమైనా కలిసారా సార్? అప్పట్లో మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలిసేవారు లేకపోతే రిప్రజెంట్ చేసేవారు అని తెలిసింది. అంటే అప్పట్లో అమిత్ షా గారు, మోదీ గారు, నితిన్ గడ్కరీ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళేవారు. ఈ మధ్య ఏమైనా కలవడం జరిగిందా సార్? అది మా పార్టీ నాయకులతో ఎవరిని కలిసినా నేను ఎప్పుడు కలిసినా చెప్పను. ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలుగా వాళ్ళని కలుస్తాం తప్పితే మేమేదో ఎంపీలు గానో అధికార హోదాలో కలవటం జరగదు. వాళ్ళని పెద్దల్ని కొన్ని సందర్భాల్లో కలుస్తుంటాం. అది చర్చించేటువంటి నేను ఎప్పుడు పబ్లిక్గా పోస్ట్ కూడా చేయలేదు. అమిత్ షా గారిని అనేక సందర్భాల్లో కలిసిన ఫోటో పెట్టి నేను కలిసే అని ఈరోజు లేదు చేసేది. సో అది పబ్లిక్గా డిస్కస్ చేసే అంశం కాదు. అలా చేసుకోకపోవడం మీకు అంటే మీ మైలేజ్కి కొంత లేదు, అది ఏం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. అంటే కాదు సార్, ఇప్పుడు ఏ నాయకుడైనా కూడా పర్సనల్ మైలేజ్ అనేది కూడా అవసరం, ఏ నాయకుడికైనా రైట్ కదండి. అంటే ఆ విధంగా మీరేం లేదు మరి ఎలా చేయాలో రాజకీయం మాకు తెలుసు. సో మేము వాళ్ళని పార్టీ నాయకులుగా కలుస్తాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినా నేను ఫలానా వారితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను అని చెప్పకూడదు కూడా కొన్ని అంశాలు. ఎందుకంటే అదేదో మేమేదో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏదో చేయనట్టుగా మా నాయకుల ఇమేజ్ని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే మాకున్నటువంటి ఒక లక్ష్యం. అంతేగాని మా సొంత ఇమేజ్ని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు వ్యతిరేకంగా పెంచుకోవటం కాదు. సార్, ఇప్పుడు రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి అంటే ఆ కోఆర్డినేషన్ ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? ఎందుకంటే ప్రతి విషయంలో అంటే చాలా విషయాల్లోని టీడీపీ వారు అండ్ జనసేన వారు ఎక్కువగా స్పందన అంటే ఏదో ఒకటి ఆ యాక్టివ్నెస్ కనిపిస్తుంది. కానీ బీజేపీ పరంగా ఎందుకో ఆ యాక్టివ్నెస్ కనిపించట్లేదేమో అని బయట వినిపిస్తూ ఉంది. సో అలాంటిది ఏమైనా ఉందా? మీరు కొంచెం డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తూ ఉన్నారా? ఏం లేదు. కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ, సో రెండవ పెద్ద పార్టీ జనసేన. ఇక్కడ రాష్ట్రంలో వాస్తవం కదా అది. సో కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి న్యాచురల్గా వాళ్ళ విజిబిలిటీనే ఎక్కువ ఉంటుంది. మా ప్రాతినిధ్యం కూడా ఉన్నది. మాకు ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, దానికి తగ్గ స్థాయిలో మాకు విజిబిలిటీ ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా
జాతీయ పార్టీగా అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీగా నరేంద్ర మోదీ గారు దేశంలో అందరితో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కంటే చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ అభిమానం నరేంద్ర మోదీ గారి పట్ల, ప్రధానమంత్రిగా వారి పట్ల, ఆయన నాయకత్వం పట్ల, ఆయన చూపించేటువంటి ఆయన దేశ అభివృద్ధికి చేసేటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్న సహకారం పట్ల గౌరవం ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంది అది. దాన్ని రాజకీయంగా మలుచుకోవాల్సిన అవసరం, అవకాశం మాకుంది. దానికి తగ్గట్లుగా మా వంతు ప్రయత్నం చేస్తుంటాం. మేము బలపడాలి అన్నది మా ఆలోచన. ఆంధ్రప్రదేశ్లో అంతేగాని ఉన్న సీట్లకు పరిమితం కావాలి, ఇదే స్థాయిలో ఉండాలి అని బీజేపీ అనుకోదు. బీజేపీ ఖచ్చితంగా కూటమిలో తమ వంతు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మేము ముందుకెళ్ళాలి, ఇంకా ఎదగాలి అన్నది మా ఆలోచన. సో అంటే ఒకటైతే మీరు ఒప్పుకుంటున్నారు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీది ఒక చిన్న పార్టీగా కూటమి కంపారిటివ్లీ మేము ఈరోజు మేము ఖచ్చితంగా చిన్న పార్టీ. సీట్ల విషయంలో చూస్తే సీట్ల విషయంలో మేము ఇప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్నాం. సీట్ల విషయంలో చూస్తే రాష్ట్రంలో కాదు కదా వాస్తవం. కానీ మార్క్ మై వర్డ్స్, ఎక్కడ ఈ చిన్న పార్టీగా ఉన్న బీజేపీ, 1% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ మీరు ఎక్కడున్నారు అని మమ్మల్ని ప్రశ్నించిన, మమ్మల్ని వెక్కిరించిన రాష్ట్రాల్లో మా అంతా మేము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు కోకొల్లలు. సో హర్యానాలో కూడా 1% ఓట్లే ఉండేవి బీజేపీకి. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళామో తెలుసు. 3వసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ, 3వసారి సొంత మెజారిటీతో హ్యాట్రిక్. ఇది సాధ్యమా? ఇది అస్సాంలో ఒకప్పుడు బీజేపీ లేదు. అటువంటి అస్సాంలో కూడా మరి 2 సార్లు గెలిచాం, 3వసారి గెలవబోతున్నాం. సో అనేక మహారాష్ట్రలో ఒకప్పుడు జూనియర్ పార్ట్నర్గా శివసేనకు ఉండేటువంటి బీజేపీ ఈరోజు మాకు మెజారిటీ ఉంది. మేము అలయన్స్ పార్ట్నర్స్తో కూటమి ధర్మాన్ని పాటిస్తూ మేము భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్తున్నాం తప్పితే మాకు మెజారిటీ వచ్చే స్థాయికి మహారాష్ట్రలో ఎదిగాం. సో కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా క్రమేపీ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఎదగాలి, బీజేపీ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, బీజేపీ నాయకత్వ బలంతో మేము ఇక్కడ స్థానిక ప్రజల్లో బీజేపీ పట్ల ఆకర్షణ పెంచాలి అన్న లక్ష్యంతో ప్రతి రాష్ట్రంలో వెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మినహాయింపు లేదు సార్. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఆలోచన అయితే చాలామందిలో చెప్తూ ఉంటారండి. బీజేపీ అనేది ఒంటరిగా ఎప్పుడు ఇక్కడ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, అంటే రాదు అని అంటారు. అంటే నేను రాదు అని నేను అనలేను, ఎందుకంటే ప్రాబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను కాదు అని అనలేదు. కానీ చాలామంది అంటూ ఉంటారు, అంటే ఈ బీజేపీ అనేది అంటే ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గట్టు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇలాగే నడుస్తూ ఉంది, కానీ ఒంటరిగా ఎదిగే అవకాశం లేదు అని అంటూ ఉంటారు. దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళ ఆలోచన అది, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. బీజేపీ ఎప్పటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు అని చాలామంది అనుకున్నారు. వాళ్ళు అజ్ఞానులని తర్వాత వాళ్ళకే అర్థమైంది. బీజేపీ సొంత బలంతో కేంద్రంలో ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మహామహులు మాట్లాడారు, టాప్ జర్నలిస్టులు మాట్లాడారు, పత్రికేయులు మాట్లాడారు, పొలిటికల్ లీడర్స్ మాట్లాడారు. అందరూ మట్టి గరుచుకున్నారు. కేంద్రంలో 2 సార్లు 282, 303 స్థానాలతో వచ్చాం. ఈసారి కూటమిలో కలిసి 3వసారి అధికారంలోకి వచ్చాం. సో ఎవరి ఆలోచనలు వారివి. వాళ్ళది ఏకీభవించాల్సిన అవసరం మాకేంటి? మేము ఎందుకు ఏకీభవిస్తాం? కానీ సార్ ఇక్కడ కూటమిలో ఉండేటప్పుడు పొత్తు ధర్మం అనేది నేను చెప్పా కదా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వచ్చే 5 సంవత్సరాల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవాలి అన్నది మా లక్ష్యం. అంటే అది ఏ విధంగా సాధ్యం? అది మాకు వదిలేసేయండి. అది మా నాయకత్వానికి మా నాయకత్వానికి అన్ని రకాల అటువంటి ఆలోచనలు ఉంటాయి. మేము ఉన్నదానికే పరిమితమై ఉండాలని అనుకోవటం లేదు. ఎప్పుడు అనుకునే మనస్తత్వం బీజేపీది కాదు. సో అందుకే ఇక్కడ యాక్చువల్గా బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, ఆవిడ మార్చే అవకాశం ఉంది. కొత్త అధ్యక్షుని తీసుకొని రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని వినిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలతోనైనా ఇటువంటి అనేక మీడియా వార్తలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ భాగంగా ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సింది. జిల్లాల్లో మేము దాదాపుగా అన్ని జిల్లాల్లో
జిల్లా అధ్యక్షుల్ని మధ్య ఎన్నుకోవటం జరిగింది. మళ్ళీ అలాగే రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలి. వారే మళ్ళీ కొనసాగుతారా, కొత్త వారు వస్తారా, ఇదంతా కూడా పార్టీ నాయకత్వం డిసైడ్ చేసేటువంటి అంశం. అంతేగాని తొలగిస్తున్నారు, తీసేస్తున్నారు, ఇదంతా కూడా మీడియా సృష్టి, మీడియా వార్తలు తప్పితే ఇది ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ ఎన్నికలో మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది, కొత్త వారు వచ్చే అవకాశం ఉంది. ఎవరిని, ఏ నాయకుడిని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మా పార్టీ యొక్క ఆలోచన. ప్రతి ఒక్క ప్రముఖ నాయకుడిని, ప్రతి ఒక్క నాయకురాల్ని సముచితంగా వారికి అవకాశం కల్పిస్తూ వారి ద్వారా పార్టీకి లాభం, పార్టీ ద్వారా వారికి కెరీర్ గ్రోత్ ఉండేలా చూసేది పార్టీ బాధ్యత. అంతేగాని దీనిలో ఇటువంటి మీడియా వార్తల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ అంటే మీ అభిమానులు చాలామంది అంటూ ఉన్నారు, అంటే కొన్నిసార్లు విన్నాను, కొంతమంది విన్నాను, కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా కాబోయే వారు జీవీఎల్ నరసింహారావు గారు అనే మాట కూడా వినిపిస్తుంది. మీరు రేసులో ఉన్నారండి? లేదు, ఇక్కడ రేస్ అన్నదే లేదు. నేను చెప్పా కదా, జాతీయ నాయకత్వం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అనుగుణంగా మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చే 3 సంవత్సరాల్లో ఎవరి సారథ్యంలో వెళ్ళాలి, దానివల్ల అంతిమ లక్ష్యం వల్ల పార్టీని బలోపేతం చేయటం, పార్టీని బలాన్ని పెంచుకోవటమే. దానికి ఎవరు ద్వారా అవుతుంది. అంతేగాని మేము ఇక్కడ రేస్ అనేదే లేదు. ఆ ఆలోచనతో కానీ ఆ ప్రయత్నాల్లో కానీ నేను లేను. ఖచ్చితంగా మా జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం చేసుకుంటుంది. ఉన్న వారిని కొనసాగించాలా, కొత్త వారిని పెట్టాలా, ఉన్నవారికి ఎటువంటి సముచిత స్థానం కల్పించాలి, అందరినీ రాష్ట్ర బీజేపీ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ఒక పొలిటికల్ నిర్ణయం. ఈ పొలిటికల్ పార్టీ అయిన తర్వాత లక్ష్యాలు, మరి నేను చెప్పే కదా ఇక్కడ పెరగాలి అన్నది మా లక్ష్యం అని. ఏ విధంగా పెరగాలి అన్నదానికి నాయకత్వం వారి సరైన పెరగడం అనేది ఓట్ల పరంగా పెరగడమా, సీట్ల పరంగా పెరగడమా? ఎందుకంటే సీట్ల పరంగా పెరగాలి అంటే మీది పెద్ద జాతీయ పార్టీ కాబట్టి కొంచెం గట్టిగా పట్టుబట్టి ఎక్కువ సీట్లు సంపాదించవచ్చు. సీట్లు పెరిగితే ఓట్లు పెరుగుతాయి కదా, సీట్లు పెరిగి ఓట్లు పెరగకుండా ఓట్లు తగ్గితే సీట్లు పెరుగుతాయా? కాదు, అన్ని రెండు ఒకే స్థాయిలో వెళ్తాయి. అది ఇంకా సమయం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. కానీ బీజేపీ అన్నది అభివృద్ధి చెందాలి, బీజేపీని ఇంకా బలోపేతం చేయాలి అన్నటువంటి బలమైనటువంటి కోరిక భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్తో సహా బలాన్ని పెంచుకోవటమే మా లక్ష్యం. ఇందులో ఎక్కడా కూడా దీనికి ఎటువంటి రెండో ఆలోచనకి తావులేదు. సార్, బీజేపీ అనే కాకుండా ప్రతి పార్టీ మీద, అంటే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ మీరు ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీకోసం బీజేపీ కోసం మాట్లాడుతున్నాను. సో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అంటే చాలా మటుకు అంటే ఒక రకమైన అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుందండి. అంటే అభిమానులు కావచ్చు, కేడర్ కావచ్చు. ఎందుకంటే పార్టీలు నమ్ముకొని ఫస్ట్ నుంచి ఉంటూ జెండాలు మోస్తూ, తన్నులు తింటూ, ధర్నాలు చేస్తూ, రకరకాల పోరాటాలు చేసిన వాళ్ళకి అధికారం అందలం అనేది చాలా తక్కువ సార్లు వస్తూ ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళని వెంటనే కూర్చోబెడుతూ ఉంటారు అని. దానికి మీ పార్టీ కూడా మినహాయింపు కాదు. అంటే నేను తప్పుపట్టట్లేదు, ఆలోచన నేను తప్పుపట్టట్లేదు. అంటే మీకుండే ఏమనంటే రాజకీయ కొంత అవసరాలు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇది ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ధోరణి ఎంతవరకు జీవీఎల్ నరసింహారావు గారు సపోర్ట్ చేస్తారు? దీనిలో నేను సపోర్ట్ చేయటము వ్యక్తిగతంగా అడుగుతున్నా. చూడండి, తక్కువ సమయంలో అత్యధికంగా అభివృద్ధి, పార్టీని బలోపేతం చేయాలి అని ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, తృణమూల్ కాంగ్రెస్లో కమ్యూనిస్టులని, కాంగ్రెస్ని వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా 75 సీట్లతో ఎదిగాం. మహారాష్ట్రలో మా అంతటా మేము ఒక ఎన్నికలో పోటీ చేసి బలాన్ని పెంచుకున్నాం. బీహార్లో జేడీయూతో కలిసి పోటీ చేసి వాళ్ళకంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో తక్కువ సీట్లు పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుచుకున్నాం. కాబట్టి ఏంటి, బీజేపీ అన్నది ఒక బలీయమైన శక్తిగా ఉండాలి అన్నది, తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలన్నది. తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ విస్తరణ అవసరం. పార్టీ విస్తరణ కేవలం కింద స్థాయిలో జరగటమే కాదు, పార్టీ ఒక నాయకుడిని, పెద్ద నాయకుడిని చేర్చుకుంటే వాళ్ళ వెనకాల అనేక మంది నాయకులు వస్తారు, వాళ్ళ వెనకాల అనేక మంది వాళ్ళ కార్యకర్తలు నెట్వర్క్ వస్తారు అన్నది ఒక ప్రధాన ఉద్దేశం. దాని ఆలోచన మేరకు అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా చేర్చుకోవటం జరిగింది. చేర్చుకున్న చోటల్లో చాలా మేరకు కొద్ది రాష్ట్రాల్లో పనిచేసి కొద్ది స్థానాల్లో చేసి ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ బీజేపీ తక్కువ సమయంలో ఇంత బలీయమైన శక్తిగా దేశంలో ఎదగటంలో అది కూడా ఒక
ఒక ఖచ్చితమైన పాత్ర పోషించింది. అంటే బీజేపీ బలీయమైన శక్తిగా ఎదగడంలో బీజేపీ పాత్రే కాకుండా అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ పాత్ర కూడా గెలిచింది బీజేపీనే. అక్కడ అస్సాంలో బీజేపీ ఎదుగుదలకి కొన్ని కారణాలు ఉన్నాయి. దానిలో హేమంత బిశ్వ శర్మ అనే కాంగ్రెస్ నాయకుడిని తీసుకొచ్చి బీజేపీలో చేరి ఒక బలమైన శక్తిగా ఎదిగాడు. ఆయన ద్వారా కనెక్టివిటీ ఉంది కాబట్టి మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా త్వరగా మరి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. సర్బానంద సోనోవాల్ గారు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా బీజేపీ ఒరిజినల్గా ఉన్నటువంటి వేరే పార్టీ నుంచి వచ్చారు. కానీ ఎవరొచ్చినా బీజేపీ ఇతర పార్టీలకు ఉన్నటువంటి ఒక తేడా ఏంటంటే, ఎవరు బయట నుంచి వచ్చినా ఇతర పార్టీల నుంచి వచ్చినా బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి తప్పితే బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎవరు ఇక్కడికి వచ్చినా నిలదొక్కోలేరు, ఉండలేరు, కొనసాగలేరు, వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ సాధారణంగా ఇప్పుడు అంతా వన్ వే ట్రాక్. బీజేపీకి వచ్చిన వాడు బీజేపీలో ఉండటం, పాతుకుపోవటం తప్పితే బయటికి వెళితే భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఏరే పార్టీలన్నీ మరి తిరోగమనంలో ఉన్నాయి. సో కాబట్టి బీజేపీకి బీజేపీ మోదీ గారి నాయకత్వంలో తిరుగులేని పార్టీగా బీజేపీ ఎదిగింది. సో కాబట్టి ఆయన నాయకత్వాన్ని, బీజేపీ పటిష్టతను మేము వాడుకునే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కూడా వారి స్ట్రెంగ్త్ని యాడ్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నాం. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అవుతుందండి. అంటే బీజేపీలోకి వచ్చిన సుజనా గారి పేరు కూడా ఈ మధ్య తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దాంట్లో రేసులో ఏదైతే ఉందో కొన్ని పేర్లు వినిపిస్తున్న దాంట్లో సుజనా గారి పేరు కూడా ఉంది, సుజనా చౌదరి గారి. సో ఈ విధంగా బయట వాళ్ళని కూడా అంటే వాళ్ళు మీకు లాయల్గా అంటే మీ సిద్ధాంతాలకు లాయల్గా ఉండేటప్పుడు వాళ్ళని అధ్యక్షులు చేయడం అనే దాంట్లో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నది మీ ఆలోచన, అంతే కదండి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వాలి, కేంద్ర అధ్యక్షుడు అవ్వాలి, దానికి చిన్న నిబంధనలు పార్టీ పెట్టుకుంది. సాధారణంగా 6 సంవత్సరాలు క్రియాశీల సభ్యుడిగా ఎవరున్నా రాష్ట్ర అధ్యక్షుడిగా వారిని చేయొచ్చు. అది సాధారణ నిబంధన. దానికి కూడా వెసులుబాటు కల్పించవచ్చు జాతీయ నాయకత్వం కలుసుకుంటే. అది కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. సో కాబట్టి ఎవరిని మనం రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీ అభివృద్ధి, బీజేపీ అభివృద్ధి బలంగా పెరగటానికి అవకాశం ఉంటుంది అన్నది ప్రధాన ఉద్దేశం, ఇక లక్ష్యం. నేను చెప్పా కదా, అస్సాంలో ముఖ్యమంత్రినే చేశాం, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా బీజేపీలో అత్యధిక పాపులర్ ముఖ్యమంత్రిగా ఆయన కూడా వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్గా ఎదిగారు. సో కాబట్టి బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకే బాధ్యతలు ఉంటాయి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఉండవు, బాధ్యతలు ఉండవు అంటే ఎందుకు వస్తారండి? సో బీజేపీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పట్ల కొంత సానుకూలత చూపిస్తే ఇంకో 10 మంది వస్తారు రేపు. సో దాని కారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రధానమైనటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వారు ఎంత సక్రమంగా, ఎంత మరి క్రియాశీలకంగా పనిచేస్తారన్నది చూడాలి తప్పితే పనిచేస్తే ఎవరైనా ఒకటే పార్టీకి, కొత్త పాత అనేటువంటి విభేదం ఉండే ఆస్కారం లేదు. సార్ అలాగే ఇక్కడ అంటే వైసీపీ పార్టీ కోసం ఇందాకలా మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. జగన్ గారు ఈ మధ్య అంటే మీరు కూడా గమనించే ఉంటారు, అప్పట్లో జగన్ గారి మీద ఒక అపోహ ఉండేది. ఏంటి అంటే ఎక్కువగా అంటే ప్రెస్ మీట్లకి రారు, అంటే మీడియా సమావేశాలకి రారు, రికార్డెడ్గా అంతా ఉంటుంది ఇలాగని చెప్పి. కానీ ఈ మధ్య ఆయన మీడియా సమావేశాలకు వస్తున్నారు, అంటే ఎక్కువ మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు. సో అందులో ఒక మాట అన్నారు, జగన్ 2.0. అంటే ఆ మధ్య టీడీపీ వాళ్ళు చంద్రబాబు 2.0 అన్నారు వాళ్ళు. సో అంటే ఆ అగ్రెసివ్నెస్తో ఎలాగా అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాదంటలేదు. ఇప్పుడు జగన్ 2.0 అంటున్నారు. సో నెక్స్ట్ ఆయన చాలా అగ్రెసివ్గా వెళ్తాను, అందరినీ కలుపుకొని వెళ్తాను, పార్టీలో ఉండే ఎవరిని ఈసారి నిర్లక్ష్యం చేయను అని చెప్తూ ఉన్నారు. సో చంద్రబాబు గారు ఇంతకుముందు చంద్రబాబు గారి మీద ఏ ఆరోపణలు అయితే ఉండేవో పార్టీ పరంగా, అంటే ఆయన ప్రభుత్వాన్ని పట్టించుకుంటూ పార్టీని నిర్లక్ష్యం చేశారు, అందుకే మనం ఓడిపోయామని చెప్పి వాళ్ళ సానుభూతి పరులు టీడీపీ వాళ్ళు అనేవారు. సో ఆయన మారారు అని ఆ తర్వాత అయ్యింది. ఇప్పుడు జగన్ గారు కూడా మారుతారంటున్నారు. సో జగన్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందా? చూడండి, ఒక పక్క పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పార్టీ నాయకులందరూ వదిలేస్తున్నారు. వైసీపీ గతంలో మీడియాకి వచ్చి సమక్షంలో మాట్లాడే వాళ్ళు ఎవరు ఈరోజున కనపడటం లేదు. సో కొంత వైసీపీ ఒక రకంగా చెప్పాలంటే విచ్ఛిన్నం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళ పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపటానికి, పోయే వాళ్ళని కొంతమంది ఆపటానికి ఆయన ఆలోచనలు ఆయన చేయొచ్చు. 2.0 అనుకోవచ్చు, ఈసారి 175 మళ్ళీ 175 మళ్ళీ అనుకోవచ్చు. కాదు, వాస్తవాలు గ్రౌండ్లో పరిస్థితుల్లో చూస్తే అది కోలుకోవటం చాలా కష్టం.
వైసీపీ కోలుకోవటం, ఈ కూటమి చాలా బలంగా ఉంది. ఇది అన్ని రంగాల్లో మీరు చూస్తే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనే కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి చాలా బలంగా ఉంది. సో తమ కాడర్ని ఉత్సాహపరచడం కోసం లేదా నిలబెట్టుకోవటం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం ముప్పుతిప్పలు పడవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి మాత్రం 4 సంవత్సరాల తర్వాత కాదు కదా, 14 సంవత్సరాల తర్వాత కదా రాదేమో అని ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం కూటమిలో మన నాయకులందరిలో చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు, మనం నేల మీద కాలు ఉంచి మనం ఆలోచన చేయాలి. ఆకాశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆకాశంలో ఆయన బెహరిస్తూ వై నాట్ 175, అది అతి ఆత్మవిశ్వాసం. అది ఒక రకంగా చెప్పాలంటే అది మరి పొగరనాలో. సో కాబట్టి ఈ రోజున ఆయన చేసినటువంటి తప్పు కూటమిలో ఉంది. మనం జాగ్రత్తగా చేయకపోతే ప్రజలు వారి మనసును మార్చుకోవటం వారికి పెద్దగా టైం పట్టదు. కాబట్టి మనం నిర్లక్ష్య భావంతో కాదు, మనం ఎటువంటి మరి ఎరగెన్స్తో ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఉంది. జగన్ గారు ఓడిపోవడానికి ఆ అతి విశ్వాసం అనేదే ఇందాక మీరు పొగరు అన్నారు. అరగెన్స్ దానికి తెలుగు మీ మాటని చెప్తాను. అదేలే కరెక్ట్. సో అతి ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు తిరుగులేదు. అరగెన్స్ ప్రధాన కారణం అదే ఓటమికి. రెండవది అనవసరంగా రెచ్చగొట్టడం, ప్రతి ఒక్క ఇక మేమే ఎప్పుడు ఉంటామన్నటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీని మరి నేల మీదకు దించారు. ఎవరు శాశ్వతం కాదు రాజకీయాల్లో, సరిగ్గా పనిచేయకపోతే ఎవరికైనా ప్రజలు మరి ప్రజా తీర్పు వ్యతిరేకంగా వస్తుంది అన్నది ఆయన ఓటమి నుంచే అందరూ నేర్చుకోవాలి. కూటమి నాయకుల్లో కూడా ఆలోచన ఉన్నది. కాబట్టి ఒళ్ళు కొంచెం అందరూ జాగ్రత్త పెట్టుకొని, మీరు అటువంటి మాటలు ఈ గవర్నమెంట్లో వెంటలేదు చూసారా. మీరు ఏ మంత్రులు కూడా అప్పుడు ఒక రకంగా విర్రవీగి మాట్లాడేవారు. ప్రధాన కారణం అదే ఓటమికి. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు తిరగనివ్వకుండా చేయటము, మేము రానియమంటాము. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వచ్చినప్పుడు కోడిగుడ్లు వేయటము, ఇవి పెద్దరికం అనిపించుకోవు. ఒక పక్క అది ప్రధాన కారణం అయితే దానివల్ల రెచ్చగొట్టారు. మీరు ప్రతిపక్షాలని రెచ్చగొడితే సానుభూతి ఏర్పడుతుంది తప్పితే మరొకటి కాదు. సో కాబట్టి అది ఓటమికి ప్రధాన కారణం. ఈ గవర్నమెంట్ నేల మీద కాలు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతోంది. దీనిలో ఎక్కడా కూడా అహంకారానికి తావులేదు. అహంకారంగా ఏ వ్యాఖ్యలు ప్రధాన నాయకులు చేయగా నేనైతే చూడలేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారితో కానీ లేకపోతే టీడీపీ ముఖ్య నాయకులు లోకేష్ గారు ఇలాంటి వాళ్ళతో కానీ జీవీఎల్ గారి ఆ ప్రయాణం ఎలా ఉంది అంటే ఇది ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? పరిచయం ఉంది, కానీ రెగ్యులర్గా మాట్లాడవలసిన అవసరం కానీ వారికి తీరిక కానీ ఉండదు. కాబట్టి వారు గెలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో కలవటం జరిగింది. నాకు చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలుగా తెలుసు. ఓకే. సో కాబట్టి కొత్త పరిచయం కూడా కాదు. రాజకీయ చాలా దగ్గర పరిచయం ఉండేది, చాలా అనేక సందర్భాలు. చేశాను. ఆయన ముఖ్యమంత్రి చేయటం అది ప్రొఫెషనల్ వర్క్. అప్పుడు నేను ఏ పార్టీలో లేను, అప్పుడు నేను ఇంకా బీజేపీలో కూడా రాలేదు. అప్పుడు నేను ప్రొఫెషనల్ సెఫాలజిస్ట్ కానీ చేశాను. కాబట్టి నాకు ఆయనకు అంత సంవత్సరాల పరిచయం. కానీ మేము పార్టీలుగా విభేదించినప్పుడు వ్యక్తిగతంగా కాకుండా పొలిటికల్గా ఆయనతో నేను చాలా స్ట్రాంగ్గా విభేదించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బట్ వ్యక్తిగతంగా ఎప్పుడన్నా ఆయన అంటే గౌరవమే నాకు. సో అది వ్యక్తిగత గౌరవం ఇప్పటికీ నిలబడింది. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి, అప్పట్లో జగన్ గారికి ఫర్రగా ఉండే బీజేపీ నాయకుల్లో జీవీఎల్ గారి పేరు గట్టిగా వినిపించేది, చాలా గట్టిగా వినిపించేది. అది ఓకే. అంటే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కానీ జగన్ గారికి చాలా సపోర్టివ్ ఉండే పేర్లలోని బీజేపీ నాయకులు కొంతమంది, అంటే బీజేపీకి సంబంధించి అన్ఫార్చునేట్ గా ఈ విషయం చెప్పాల్సి వస్తుంది సార్. బీజేపీకి సంబంధించి ఏంటంటే కొంతమంది టీడీపీ సపోర్ట్, కొంతమంది వైసీపీ. ఇక్కడ మాకున్న దురదృష్టం ఏంటంటే ఇక్కడ మీడియాలో ఉన్నటువంటి ప్రాబల్యం టీడీపీకి వైసీపీకి ఉన్నటువంటి ప్రాబల్యం మాకు లేదు. సోషల్ మీడియాలో కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 1000 మంది వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ అనో అనేక మంది ఈవెన్ పెయిడ్ వాలంటీర్స్ని కూడా నడిపేవాళ్ళు. సాధారణంగా ఇది జరుగుతుంది.
బీజేపీ స్టేట్ వైజ్గా కాదు, కనీసం సెంట్రల్ వైజ్గా లేదు, చాలా తక్కువ. మరి ఈ రాష్ట్ర విషయం అయితే నేను చెప్పగలను. Okay. మాకు పని చేస్తే 10 మంది సోషల్ మీడియా సెల్లో పని చేయొచ్చేమో కానీ అది బేసిక్ వర్క్ చేయడం కోసం పోస్టర్స్ డిజైన్ అంతే కానీ మాకు ఇట్లా పెయిడ్ వాలంటీర్స్ రాష్ట్ర వ్యాప్తంగా లేరు. ఈ రాష్ట్రంలో రాజకీయం ఏంటంటే యూ హ్యావ్ టు బి ఈదర్ మీరు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాల్లో, నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఒక్క సందర్భం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలన చేస్తున్నాడు, లేదా మంచి ముఖ్యమంత్రి, లేదా ఏదో బాగా చేశాడని చూపించి టీడీపీని ఎక్కువ విమర్శించారు కాబట్టి, టీడీపీని గతంలో విమర్శించారు కాబట్టి వీళ్ళు వైసీపీని విమర్శించారు కాబట్టి వీళ్ళు టీడీపీ. సో ఇటువంటి ముద్ర వేయటం అన్నది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అలవాటు. ఇది దానిలో భాగంగానే అది వాస్తవం కాదని అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు కానీ రాజకీయం నడపాలి కదా. రాజకీయం నడపాలంటే బీజేపీలో ఉన్న మాకు అనుకూలంగా మాకు అనుకూలంగా ఉంటే మీరు మంచివాళ్ళు, మాకు అనుకూలంగా లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉంటే మాకు పడదు. మాకు వైసీపీకి అనుకూలంగా ఉండాలి లేదా టీడీపీకి అనుకూలంగా. ఇది వాళ్ళ అపోహ. బీజేపీలో ఎవరు కూడా ఏ పార్టీకి అనుకూలం కాదు, బీజేపీకి మాత్రమే. సార్ నేను అంటే చాలాసార్లు అంటే ఎలక్షన్ తర్వాత మనం ఇంటర్వ్యూ చేయలేదు, సో అందుకని అడుగుతున్నాను, కొంచెం ఆ పాత విషయాల్లో కూడా వెళ్తున్నాను. అప్పట్లో మీ బీజేపీ 2 కళ్ళ సిద్ధాంతం అనేది ఉండేది అని వినిపించేది. అంటే ఇది నేనంటుంది కదండి, కొంతమంది అంటున్న విషయం ఏంటి అంటే, అప్పట్లో మీరు అంటే కూటమి ఏర్పడక ముందు మీరు అటు టీడీపీతో ఇటు వైసీపీతో ఇద్దరితో సమదూరం పాటిస్తున్నట్టే, అలాగే సమంగా అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేసేవారు బీజేపీ పార్టీ. అంటే 2 పార్టీల్ని తన వరలో ఉంచుకుంది, ఎప్పుడు ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉపయోగించుకుందాము అని వినిపించేది. అట్లాగే 2 కళ్ళ సిద్ధాంతం ఏమైనా చేసిందా అండి బీజేపీ పార్టీ? 2 కళ్ళ సిద్ధాంతం కాదు. చూడండి, ఇప్పుడు ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది ఒక అధికారంలో ఉన్న పార్టీతో కాదు, కేంద్రం అవసరాలు రాష్ట్రానికి ఎన్నో ఉంటాయి. మా కేంద్రానికి రాష్ట్రంతో అవసరాలు ఉండవు, కానీ పార్లమెంటు సమన్వయం కోసం ఒక్కొక్కసారి అనేక పార్టీల సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మేము బీఆర్ఎస్ సపోర్ట్ అడిగేవాళ్ళం, వైసీపీ సపోర్ట్ అడిగేవాళ్ళం, బీజేడీ సపోర్ట్ అడిగేవాళ్ళం. మరి అటువంటి బీజేడీని మేము ఒడిశాలో ఓడించి వాళ్ళపైనే మేము అధికారంలోకి వచ్చాం కదా. మాకు ఇదే అపవాదు ఇది ఉండేది, వీళ్ళు బీజేడీకి ఫ్రెండ్స్ అని. అట్లాగే బీఆర్ఎస్, ఇవన్నీ అపోహలే. కానీ ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఉందంటే దాంతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. ప్రతి ఒక్కరితోనూ తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండవది, పార్లమెంటరీ సపోర్ట్ కోసం అన్ని పార్టీలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాకు టీడీపీ కూడా సపోర్ట్ ఇచ్చేది అన్ని బిల్లుల్లో, కానీ టీడీపీ స్ట్రెంత్ తక్కువ. కానీ ఆ టైంలోని టీడీపీ సపోర్ట్ని వైసీపీ వాళ్ళు ఏమనేవారంటే, మోదీ గారికి దగ్గర అవడం కోసం చంద్రబాబు గారు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు అనేవారు రాజకీయ పరంగా. ఇప్పుడేమో ఇంతేమో మీరు జీవీఎల్ చాలా జగన్, ఇప్పుడేమో మోడీ గారే జగన్కి చాలా దగ్గర అంటున్నారు. ఏమో సార్, ఏమో చెప్ప అది కాదు, ఎవరికి ఎవరు దగ్గర కాదు. ఒక దేశ ప్రధానిగా రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సహకారాన్ని అందించవలసిన రాజ్యాంగ బాధ్యత ప్రధానిపై ఉంటుంది. అంతేగాని ముఖ్యమంత్రులు అందరినీ తిట్టుకుంటూ పోవాలి. ఎలక్షన్ టైంలో తిట్టామా లేదా జగన్మోహన్ రెడ్డిని, కానీ అదే పనిగా రోజు మేము కలము అతను వేరే పార్టీ అని ఎందుకు దూరం పెడతాం? అది మమతా బెనర్జీ వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలుస్తారు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన సహకారం ఇస్తారు. టీఎంసీని కూడా మేము సపోర్ట్ చేయమని అడుగుతాం, చేస్తారా చేయరా వాళ్ళ వ్యక్తిగత విషయం. సార్ అలాగే ఇప్పుడు తమిళనాడు అంటే ఈ మధ్య నాకు వినిపిస్తుంది, అంటే నేను చాలాసార్లు పరిశీలనలో నాకు అంటే చాలాసార్లు విన్నది ఏంటంటే, బీజేపీ పార్టీ యాక్చువల్గా నార్త్లో చాలా గట్టిగా ఉంది, సో సౌత్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది, టార్గెట్ సౌత్ అనేది బీజేపీ విధానంగా నడుస్తూ ఉంది అని వినిపిస్తుంది. ఆ విధానంలో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమి. సరే, ఇప్పుడైతే మీ ప్రయాణం చాలా గట్టిగా ఉంది, బాగుంది, చాలా స్మూత్గా ఉందని అందరూ చెప్తున్నారు. మీ నాయకులు కూడా అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. తమిళనాడు మిగిలిపోయింది. తమిళనాడులోని యాక్చువల్గా అన్నా డిఎంకేని మీరు సమదూరంలోనే మొన్నటి వరకు పెట్టారు. ఇప్పుడు అన్నా డిఎంకే మీ ఎన్డీఏలో చేరింది. సో వాళ్ళు అంటే తమిళ్ వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా త్రిభాషా విద్యా విధానాన్ని వ్యతిరేకించారు. మీరు హిందీ అనేదాన్ని కంపల్సరీ అంటే హిందీ విధానాన్ని హిందీ చదువుని కంపల్సరీగా సబ్జెక్ట్ని అయితే పెట్టాలని చెప్పి గట్టిగా మీరు దాని మీద పట్టుబడుతూ ఉన్నారు, దాన్ని వాళ్ళు కాదు అంటూ ఉన్నారు. సో ఇది ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? ఇప్పుడు అన్నా డిఎంకే అనేది అంటే పార్టీలకు అతీతంగా తమిళ వాళ్ళందరూ అక్కడ హిందీ కంపల్సరీ అనే దాన్ని అపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అవాస్తవం.
త్రిభాషా సూత్రంలో హిందీ కంపల్సరీగా ఒకటి నేర్చుకోవాలి అన్న నిబంధన లేనే లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020లో 3 స్కూల్ లెవెల్లో 3 భాషల్ని పిల్లలకు నేర్పించమన్నారు. అందులో 2 భారత భాషలుగా ఉండాలని చెప్పారు. హిందీ కంపల్సరీ, ఏ భాష కంపల్సరీ కాదు, హిందీ కంపల్సరీ కానే కాదు. సో మీరు అక్కడ తమిళ్తో పాటుగా మీరు తెలుగు నేర్పించవచ్చు, 3వ భాష ఏదైనా కావచ్చు. మీరు ఇంగ్లీష్ నేర్పించవచ్చు, మీరు ఫ్రెంచ్ నేర్పించవచ్చు, జర్మన్ నేర్పించవచ్చు, కొరియన్ నేర్పించవచ్చు, అది మీ ఇష్టం. 2 భారత భాషలు కంపల్సరీగా ఉండాలి అని నిబంధన పెట్టారు, కానీ హిందీ నిబంధనని పెట్టలేదు. అది నెంబర్ 1. 2 భారత తమిళంతో పాటు తెలుగు నేర్పించండి, తమిళంతో పాటు మలయాళం నేర్పించండి, కన్నడ నేర్పించండి. అది అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. ముందు తమిళనాడు ప్రభుత్వం కూడా మేము దీనికి సమ్మతమే అని చెప్పి లేఖిచ్చింది. తర్వాత దీన్ని రాజకీయంగా మలచ కోసం ఇటువంటి అపోహ క్రియేట్ చేసి దీనిలో ఏదో హిందీ మాపై రుద్దుతున్నారని అబద్ధం ప్రచారం చేసింది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, డిఎంకే నాయకులు అనేక స్కూల్స్ నడుపుతున్నారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పటి వరకు 2 భాషలనే నేర్పిస్తున్నారు, తమిళం, ఇంగ్లీషు. కానీ డిఎంకే నాయకులు నడిపే ప్రైవేట్ స్కూల్స్లో హిందీని 3వ లాంగ్వేజ్ కింద వాళ్ళు నేర్పిస్తున్నారు. సో డిఎంకే నాయకులకి హిందీ పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు, కేవలం రాజకీయం చేయటం కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ హిందీ మాపై రుద్దుతున్నారని తప్పు చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ విద్యా విధానంలో 3 భాషలు నేర్పిస్తే యంగ్ ఏజ్లో భాషలు నేర్చుకోవటం సులభం అన్నది అందరికీ ఎడ్యుకేషనిస్ట్ వచ్చినటువంటి నిర్ధారణ. సో ఇంకొక భారత భాషకి ప్రోత్సాహం ఇచ్చినంత మాత్రాన, తెలుగు నేర్పించినంత మాత్రాన వీళ్ళు తమిళం మర్చిపోతారని ఎక్కడా లేదే. మిగతా రాష్ట్రాలకు లేని భాషా అభిమానం కానీ దీన్ని దురభిమానం అనాలో ఎందుకు లేదు ఇక్కడ. మరి అలాగే కేంద్రం ఇంజనీరింగ్ కోర్సుల్ని, మెడికల్ కోర్సుల్ని కూడా లోకల్ లాంగ్వేజెస్లో, రీజనల్ లాంగ్వేజెస్లో పెట్టమని చెప్పింది. తమిళనాడు ఇంతవరకు చేయలే. మెడికల్ కోర్సులు ఎక్కడ వాళ్ళు తమిళ భాషలో ఇవ్వటంలా. తమిళంపై మమకారం ఉంటే అది ఎందుకు చేయటం లేదు? మన ప్రధానమంత్రి గారు చొరక అంటించారు. మీకు అంత అభిమానం ఉంది కదా మనందరికీ భాష, కనీసం సంతకం అన్నా మనం తమిళంలో చేయొచ్చు కదా. మీరు నాకు వచ్చే మీ లెటర్స్ అన్నీ కూడా తమిళ సంతకం ఒకటి కూడా ఉండదు అని ఒక చొరక అంటించారు. సో మీరు తమిళం పట్ల చూపించే ప్రేమ కంటే రాజకీయాల పట్లే మీకు ఆసక్తి ఎక్కువ. కేంద్రాన్ని ఏదో దూషించాలని. ఈరోజు ఏడీఎంకే, మేము 2 పార్టీలు సమానంగా లేవు. ఎన్డీఏలో భాగంగా ఏడీఎంకే గతంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు అందుకే మొన్న అనౌన్స్మెంట్ జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి రావటం జరుగుతుంది. మరి జాతీయ విధానాన్ని, విద్యా విధానాన్ని తమిళనాడులో కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలన్నదే మా లక్ష్యం. సో టార్గెట్ తమిళనాడు అన్నది కూడా పూర్తవుతుంది. 100% పూర్తి. ఈసారి 200కు పైగా సీట్లు గెలుస్తాం. 234లో బ్లాక్ బస్టరే తమిళనాడు ఎలక్షన్. స్టాలిన్కి ఆల్రెడీ మరి జ్వరం వచ్చి ఉంటుంది, చెమట పట్టుంటుంది. జ్వరం ఎందుకులే కానీ వేడి పుట్టింది, భయం పట్టుకుంది. పుట్టించాం ఖచ్చితంగా. వచ్చే ఎన్నికల్లో బ్లాక్ బస్టరే బీజేపీ, ఎన్డీఏ. కరెక్ట్, మెయిన్ ప్రధానంగా. ఇంకా వేరే చిన్న పార్టీలు కూడా ఉన్నాయి సార్, అంటే వచ్చి ఉంది, ఖచ్చితంగా ఉంది. జనరల్గా తమిళనాడు ఎన్నికల్లో ఒక పార్టీ 2 పార్టీలు పోటీ చేసే పరిస్థితి చాలా కాలంగా లేదు. ఎక్కువ కూటమిగానే ఏర్పడతాయి. ఇంకా కొన్ని పార్టీలు దీనిలో చేరే అవకాశం ఉంది. ఏ పార్టీలు వస్తాయని వేచి చూద్దాం. గతంలో మాతో పాటు పిఎంకే లాంటివి, డిఎండికే, విజయకాంత్ పార్టీ, ఇవన్నీ ఒకసారి కలిసి వచ్చాయి. ఈసారి ఎవరు వస్తారు, ఎవరిని తీసుకోవాలి అన్నది కూటమి నాయకులు బీజేపీ, ఏడీఎంకే కలిసి తీసుకునే నిర్ణయం అది. సార్, తమిళనాడు విషయానికి వచ్చినప్పటికీ ముఖ్యంగా అంటే సినిమా స్టార్లు వాళ్ళ పేర్లు కూడా రాజకీయంగా వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు కరుణానిధి గారు, తర్వాత విజయకాంత్ గారు, ఆ తర్వాత ఇంకా ఎవరో కొంతమంది వచ్చారు. అంతకుముందు ఎంజీఆర్ గారు, సరే పెద్దవాళ్ళు. ఇప్పుడు కమల్ హాసన్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ముందు వెనక వెళ్తున్నారు. దాదాపుగా లేదన్నట్టే. సో ఏంటి సార్ కమల్ హాసన్ గారి పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ పార్టీకి అసలు ఉనికి అనేదే లేదు. ఆయన పోటీ చేసిన స్థానంలో కూడా అసెంబ్లీ కూడా ఆయన ఓడిపోవటం జరిగింది. సో కాబట్టి కమల్ హాసన్ గారు పెట్టిన పార్టీ దాదాపుగా వైండప్ అయిపోయిందనే చెప్పాలి. ఈరోజు దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఇక మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా, లేకపోతే డిఎంకే కూటమి ఆయనకి ఏదో రాజ్యసభ పంపిస్తుంది అని చెప్పి అనేక సార్లు మీడియాలో వార్తలు వచ్చేవి. ఎట్లా వాడుకుంటారనేది వాళ్ళ ఇష్టం. కానీ కమల్ హాసన్ పొలిటికల్
పార్టీ అన్నది దాదాపుగా అది వైండప్ అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు విజయ్ కొత్తగా పార్టీ పెట్టారు. సో విజయ్ చాలా పాపులర్ యాక్టర్, ప్రజాక్షేత్రంలో మంచి పాపులారిటీ ఉన్న నటుడు, స్టార్. ఇటుపక్క డిఎంకే వర్సెస్ ఏడిఎంకే అన్నది ఒక క్లియర్గా ఒక ఎజెండా, పోలరైజ్డ్ అలయన్సెస్ తయారైన సందర్భంలో మరి విజయ్ థర్డ్ పార్టీగా పోటీ చేస్తే ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. చూద్దాం మరి. సో విజయ్ గారు ఒకప్పుడు ఇక్కడ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తే అంటే ఒంటరిగా చేశారు, సో అలా కాకుండా ఏదో కూటమిలో చేరితే ఆయనకు బెనిఫిట్ ఉండే అవకాశం ఉందని మీరు అంటున్నారు. దాదాపుగా అలాగే అందాం అనుకొని ఆ మాట మీరే అన్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఇంకా అవకాశం ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లో. కానీ తమిళనాడులో అలయన్సెస్ లేకుండా పోటీ చేయటం, గెలవటం అనేది సాధ్యం కాదు. చిరంజీవి గారు మొదటిసారి పోటీ చేసి 18 సీట్లు 18% ఓట్లు తెచ్చుకున్నారు. ఆ అవకాశం ఇక్కడ ఒంటరిగా పోటీ చేసే పార్టీ కూడా ఇప్పటికి కూడా ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో అవకాశం లేదు, ఎక్కువగా అలయన్సెస్ మధ్య ఉంటుంది. సో కాబట్టి చూడాలి విజయ్ పార్టీ ఏదైనా ఇంపాక్ట్ చేయగలుగుతుందా లేదా 2-3% వరకు పరిమితం అవుతుందా. సార్, రజనీకాంత్ గారి పేరుకి సంబంధించి వచ్చినప్పుడు రజనీకాంత్ గారి భావజాలం అంటే ఎక్కువ హిందూయిజాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు, హిందూ విధానాలని ఎక్కువ డివోషనల్గా కూడా ఉంటుంటారు. సో ఒక విధంగా మీకు కనెక్టివిటీ ఉందని బయట వాళ్ళు అంటుంటారు. నేను అంతటి నేను అట్రిబ్యూట్ చేయట్లేదు, అంటే బయట అంటూ ఉంటారు. అంటే రజనీకాంత్ గారు అనగానే వెంటనే బీజేపీకి ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటారు, లేకపోతే ఆయన విధానాలు అలా ఉంటాయి ఇట్లాగన్నట్టు అంటూ ఉంటారు, బయట అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి రజనీకాంత్ గారు ఇప్పుడు ఏమైనా పార్టీ పెడితే బాగుంటుందా అంటే మీలాంటి వాళ్ళకి అది ఆయనకు సలహాలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జనరల్గా విన్నది ఏంటంటే రజనీకాంత్ గారు ఇటువంటి పార్టీ పెట్టే ఉద్దేశం ఆయనకు లేదు, అది రాజకీయ ఆలోచనని విరమించుకున్నారని మాత్రమే వింటోంది. అది ఒకప్పుడు గట్టిగా వినిపించేది. 96, 96లో జయలలితని గెలిపిస్తే దేవుడు కూడా మనల్ని కాపాడలేడు అని చెప్పి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆయనకి తర్వాత అదే రైట్ టైం బహుశా ఎంట్రీ అయ్యి ఉంటే. సో తర్వాత ఆయన రీథింక్ చేశారు ఎందుకో కారణంగా. సో యాజ్ ఎ పాపులర్ సూపర్ స్టార్గానే ఉండాలని ఆయన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన ఎన్నికల్లో వస్తారని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఒకవేళ ఆయన పార్టీ పెట్టినా మీకు బీజేపీకి ఏమీ నష్టం జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు సార్? అసలు ఆలోచన ఉన్నట్టుగా లేదు ఇప్పుడు, ఎందుకంటే అప్రస్తుతం దాని గురించి మాట్లాడటం. ఖచ్చితంగా ఆయన కనుక పెట్టుంటే బీజేపీకి సానుకూలంగా బీజేపీతో కలిసి వెళ్ళేవారని మాకున్నటువంటి, ఎందుకంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారికి కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో మంచి వ్యక్తిగత పరిచయం. ఒక మాట అయితే వినిపించేదండి, రజనీకాంత్ గారు పార్టీ పెడితే బీజేపీ ముఖ చిత్రంగా ఆయన అక్కడ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఉంటారు అని కొన్ని మాటలు అయితే వినిపించారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి అప్పుడు చర్చలు, స్పెక్యులేషన్స్. సో ఈవెన్చువల్గా ఆయన నిర్ణయం అయితే రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా దానిపై చర్చించేటువంటి సమయం కాదు ఇది. సార్, ఇక్కడ కూటమికి సంబంధించి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే మీ బీజేపీ నాయకులు కూటమి భవిష్యత్తు ఎలా ఉండాలి ఏంటని మీరు ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు, ఎందుకు గుంబనంగా ఉంటున్నారు మీ బీజేపీ నాయకులు అందరూ. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అయితే చెప్తున్నారు, ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది ఒక 15 ఏళ్ళు సాగాలి, 15 ఏళ్ళు ఈవెన్ ఇంకో 2 times నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. సో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఆ విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఇలాగంటూ ఉన్నారు. అంటే కానీ రాజకీయ పరంగా ఇప్పుడు ఈ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ఆ పార్టీల్లో కొంత అసంతృప్తి అనేది ఉంటుందండి. అంటే అందరికీ అన్ని పదవులు రావు అంటే ఆ ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి అసంతృప్తుల మధ్య అంటే 15 ఏళ్ల ప్రయాణం సాగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? మరి పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పారంటే ఆయన మనసులో ఆలోచన అది, మరి అది జరగదు అని మనం ఎట్లా చెప్తాము? నేను అంటుంది కాదు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అలా ఇచ్చారని నేను చెప్తూ ఉన్నాను. కానీ నేను అంటుంది ఏంటంటే బీజేపీ పరంగా అంటే కూటమి 15 ఏళ్ళు సాగాలి లేకపోతే ఇంతకాలం ఉండాలి అలాగే ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఆలోచన ఉంటే అది సాగే అవకాశం ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సంవత్సరాలు దూరంగా బీజేపీ ఆలోచిస్తోంది ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అని నాకైతే లేదు. ఖచ్చితంగా మా బలం పెంచుకోవాలన్నది మా లక్ష్యం. సో మరి వచ్చే 5 సంవత్సరాలు బీజేపీ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుంటూ ప్రజలకు చేరువవుతూ ఇంకా పెరగాలి అన్నది ఆలోచన తప్పితే 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు 50 సంవత్సరాలు కూడా మాట్లాడుకోవచ్చుగా. సో 30 సంవత్సరాలు అన్నారు కదా, ఆయన 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఉంటాను ఇక్కడ నేను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
సో కాబట్టి మేము చూసేది ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమిలో ఉంటూ మా బలాన్ని కొంత పెంచుకుంటూ కూటమిలో కొనసాగాలి భవిష్యత్తులో అన్నది ఉన్నటువంటి ఆలోచన. అంటే బీజేపీ పార్టీ తమ పార్టీకి సంబంధించి లార్జర్ స్కేల్లో ఆలోచిస్తుంది కానీ కూటమికి సంబంధించి లార్జర్ స్కేల్లో ఆలోచించదు అని అనుకోవచ్చా సార్? ఏ పార్టీ వారు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. మరి లేదు భలే సంఘటితంగా ఉన్నాం కానీ ఏ పార్టీ ఆ పార్టీనే కదా, 3 పార్టీలు విడివిడి పార్టీలే. సో ఏ పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలు వారికి ఉంటాయి. సో కాబట్టి మిగతా పార్టీల గురించి మేము ఎలా ఆలోచన చేయగలం? మిగతా పార్టీల కోసం కదండి, బీజేపీ పార్టీ అయితే ఆలోచించదు. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు అంటే మేము అంత దూరం ఆలోచించట్లేదు, ఇప్పుడుండే పరిస్థితి మాత్రమే అంటున్నారు. సో ఖచ్చితంగా ఈ కూటమిలో కొనసాగుతూ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి, కానీ మా బలం పెరగాలి అన్నది మా ఆలోచన. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వెళ్తాం. అంతేగాని ఈ ఎన్నికల వరకే పరిమితం ఇది అని చెప్పను. కానీ వచ్చే 3 ఎన్నికల, వచ్చే 30 ఎన్నికల అది ఇప్పుడు నిర్ణయించేటువంటి సమయం కాదు ఇది. వ్యక్తిగతంగా జీవీఎల్ గారు ఏమనుకుంటున్నారు అంటే కూటమికి సంబంధించి ఏమనుకుంటున్నారు? చాలా అద్భుతంగా నడుస్తోంది ప్రభుత్వం. చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టేటువంటి ప్రయత్నం తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దానికి పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి లభించిన కారణంగా ఇది సాధ్యమవుతోంది. ఇది ఈదలేనటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఈ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఈ పెనుభారం ఈ వ్యవస్థల్ని పూర్తిగా మరి దెబ్బతీసి అధికారాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో దీన్ని చక్కగా మనం చూసాం గత సంవత్సరం ఆర్థిక అభివృద్ధి రేటు ఎలా పెరిగింది అన్నది. వ్యవసాయ రంగంలో కూడా మన రాష్ట్రం చాలా అద్భుతంగా ముందుకు పరిగెత్తోంది. సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్నటువంటి కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ గతంలో కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం నుంచి మనం తెచ్చుకుంటున్నాం. ప్రజల్లో కూడా ఈ ఖచ్చితమైనటువంటి ఆలోచన నిర్మాణం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అధికారంలో ఉండి కేంద్రంతో మంచిగా ఉంటూ కేంద్రం నుంచి సపోర్ట్ తెచ్చుకుంటూ రాష్ట్రానికి మేలు చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన నిర్మాణం ఆల్రెడీ జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయాణం చాలా సజావుగా బాగా నడుస్తోంది. ఈ ప్రభుత్వాన్ని మంచి చేస్తూ ప్రజల్లో ఒక విశ్వాసం, ఇది ఇంకా కొనసాగాలి, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు సరిపోదు. ఎందుకంటే పూర్తిగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రం, విభజనలోనే దెబ్బతిన్న రాష్ట్రం, మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంకా దెబ్బతింది. దీన్ని ఒక గాడిన పెట్టాలంటే కేవలం 5 సంవత్సరాల సమయం సరిపోదు అన్న ఒక అమరావతి ఫర్ ఎగ్జాంపుల్ నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అంతేగాని 4 సంవత్సరాలు ఖాళీగా ఉండి తర్వాత మళ్ళీ అమరావతి నిర్మిస్తామని అనే ఆలోచనతో లేదు. చేశాక మేము రాష్ట్ర రాజధాని నిర్మాణం చేశాం, మేము చెప్పిన ప్రామిసెస్ చేశాం, ఇవన్నీ చేశామని ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఈ కూటమికి మరొకసారి అధికారం ఇస్తారు అని మా నమ్మకం. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే మీకు కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంది. రైట్. అట్లాగే అంటే చాలా జాగ్రత్తగా స్టేట్లో కూడా సమన్వయపరుచుకుంటున్నారని వినిపిస్తుంది. సో ఇలాంటి సమయంలో అంటే నేను కొంచెం పాత క్వశ్చనే మళ్ళీ అడగాల్సి వస్తుంది. రైట్. అప్పట్లో ప్రత్యేక హోదా అన్నారు. సో యాక్చువల్గా పార్లమెంటరీ సాక్షిగా అంటే ఇది అయిపోయిన ముగిసిన అధ్యాయం అయితే అన్నది సార్. పార్లమెంటరీ సాక్షిగా ప్రత్యేక హోదా అన్నారు. దానికి అప్పట్లో వెంకయ్య నాయుడు గారు, ఇలాంటి సుష్మా స్వరాజ్ గారు, తర్వాత చాలామంది నాయకులు ఉన్నారు మీ వాళ్ళు పెద్దలు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా అన్నారు. తర్వాత అక్కడ టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ అండ్ మీరు వాళ్ళు బయటలో ఉన్నారు. సో ఆ సమయంలో నుంచి ప్రత్యేక ప్యాకేజీకి మారింది. సో ప్యాకేజీ వాళ్ళు వద్దన్నారు, తర్వాత మీతో విభేదించారు, రకరకాల ఇవన్నీ జరిగాయి. సో నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదాకి సంబంధించి అంటే కేంద్రం తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్న దాంతో నేను అడుగుతున్నానండి. మోదీ గారు తలుచుకుంటే ఒక నిమిషం అది అంటే దాన్ని మళ్ళీ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చే అంటే ఆ విధంగా ఆలోచించే దిశగా చేసే దిశగా ఆలోచిస్తే బాగుంటుందేమో. అలాంటిది ఏమైనా ఉందా అండి? అసలు మొదటగా ప్రత్యేక హోదా అంటే అవగాహనే లేదు జనానికి, ప్రజల్లో అవగాహన లేదు. దాని తప్పుడు అవగాహన మీడియా ద్వారా కల్పించారు. ఒక నిమిషం లేకపోవడానికి కారణం అంటే మీలాంటి రాజకీయ పార్టీలు అవగాహన ఉన్న పార్టీలు ప్రజల్లోకి తీసుకుని లేదు కాదు ప్రచారం ఒకసారి జరిగిందంటే దుష్ప్రచారం జరిగినప్పుడు ఒక్కోసారి అదే నమ్ముతారు. దుష్ప్రచారం చేశారు. అసలు ప్రత్యేక హోదా అంటే ఆర్థిక లబ్ధి చేకూరటం రాష్ట్రానికి, ఆర్థిక సాయం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆర్థిక సాయం
మరి ఏ రాష్ట్రానికి చేయని స్థాయిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది, లేకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజున రాష్ట్రంలో. మరి 11,440 కోట్లు ప్రత్యేక సహకారం కదా విజయ్ స్టీల్ ప్లాంట్కి. 15,000 కోట్ల దీర్ఘకాలిక రుణం, కేంద్రం చెల్లించే దీర్ఘకాలిక రుణం అమరావతికి 15,000 కోట్లు ప్రత్యేక సాయం కదా. 18,000 కోట్లు హుడ్కో ద్వారా రుణ సహాయం చేస్తున్న అమరావతికి అది ప్రత్యేక సాయం కాదా. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, అమరావతికి రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణం, ఇవన్నీ ప్రత్యేక సాయం కాదా. పోలవరానికి గతంలో పేమెంట్ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటే మేము తర్వాత రీయింబర్స్ చేసే విధానం నుంచి ముందుగానే అడ్వాన్సులు ఇచ్చేటువంటి పరిస్థితికి ఇంత వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందంటే అది ప్రత్యేక సాయం కాదా. ఏ రూపంలో ఏ పేరుతో వస్తుంది అన్నది కాదు ఇక్కడ ప్రధానం. ఏ స్థాయి లబ్ధి, ఏ స్థాయి సహకారం లభిస్తుంది అన్నది ప్రధానం. ఈ స్థాయి అధికారం ఇప్పుడు కనుక ఇది కూటమి ప్రభుత్వం కాకపోయి ఉంటే ఇందులో బహుశా చాలా వరకు బెనిఫిట్స్ రాష్ట్రానికి వచ్చేవి కాదు. బీజేపీకి ఒరిగింది తక్కువ యాక్చువల్ చెప్పాలంటే. సీట్ల పరంగా మాకు వచ్చింది 3 పార్లమెంటు సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి తప్పితే రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు జరిగింది. కేంద్రం రాష్ట్రం పట్ల సానుకూలంగా ఉండటానికి ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక ప్రధాన కారణం. లేకపోతే అనేక ప్రభుత్వాలు కేంద్రంతో విభేదిస్తూ తమిళనాడు లాగా, బెంగాల్ లాగా కేంద్రాన్ని తప్పుపడుతూ రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తుంటాయి. ఈ రోజున సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి మంచి చేస్తున్నాం. ఇదంతా ప్రత్యేక సాయమే, అద్భుతమైనటువంటి సాయం. సో లేని దాని గురించి మాట్లాడుకోవటం తప్పితే దానిలో కూడా ఎక్కడా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు లేవు, పరిశ్రమలు లేవు, అవన్నీ అబద్ధాల ప్రచారం చేశారు. మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ విషయం మాట్లాడలేదే. ఏదో తూతూ మంత్రంగా మాట్లాడి ఏదో కాగితం మీద పెట్టామని అనిపించారు తప్పితే ఎన్ని సందర్భాల్లో దాన్ని గట్టిగా అందరికీ తెలుసు వాస్తవం. కానీ బీజేపీని బూచిగా చూపించి బీజేపీని నష్టపరచడానికి ఆ ఎజెండాని వాడుకున్నారు తప్పితే ఎవరు వాడుకున్నారు సార్? ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీలైనా, అన్ని రాజకీయ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి దాన్ని. కానీ అప్పుడు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఇప్పుడు సముఖంగా ఉన్నాయి. వాస్తవాలు తెలిసిన ఇప్పుడు ప్రత్యేక మీరు అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు, నేను ఎవరిని ఆపటానికి. బీజేపీ అప్పుడు బీజేపీపై రాజకీయ పోరాటం చేయటం కోసం కొన్ని ఇటువంటి పోరాటాలు చేయటం జరిగింది. వాస్తవం లేదు. ప్రత్యేక హోదా అంటే కేవలం దానిలో రాసింది. పార్లమెంట్లో ఇచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 2014 బహుశా ఫిబ్రవరి నెలలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన దానిలో ఏంది, ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని స్పష్టంగా రాస్తుంది. మొదటి పాయింట్, ఆర్థికంగా సహాయం అందించడం కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని. మరి దానిలో ప్రత్యేకంగా చెప్పింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇవాళ చేస్తుంది ఏంటి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాదా. సో అందువల్ల ఇప్పుడు వాస్తవాలు తెలిసాయి కాబట్టి మరి కొంతమంది తెలియక ప్రచారం చేశారేమో, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి ఇద్దాం. సో కాకపోతే ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయం మీతో ఉన్నారు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నారు. మీరు ఏదైనా అనుకోండి, కానీ ఈరోజు అది ఎటువంటి పొరపచ్చాలకు అవకాశం లేదు. అది సార్ ఇక్కడ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో అంటే యాక్చువల్గా ఫస్ట్లో సూపర్ 6కి సంబంధించి టీడీపీ వాళ్ళ ఆలోచన అట్లాగని అనుకున్నారు. తర్వాత జనసేన వాళ్ళు కూడా తెలిసారు. అంటే మీకు సంబంధించి ఏమైనా ఇంప్లిమెంట్స్ అంటే కొన్ని ఐడియాస్ పెట్టడం అలాంటివి ఏం జరిగిందా అండి? అది మా ఐడియా కాదు, అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కలిసి రిలీజ్ చేసేవి. కానీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కలుపుకున్నాం. మీరు కూటమిలో ఉంటూ కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే వాటి మేము ప్రధాన పార్టీ కాదు ఆ కూటమిలో. సో సాధ్యాసాధ్యాలని పూర్తిగా పరిశీలించకుండా మరి దానిలో భాగస్వామ్యం అవ్వాలా వద్దా అని ఒక ఆలోచన ఇప్పుడు కలిగి ఉండొచ్చు. సో బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక సామూహిక బాధ్యత కింద ప్రభుత్వం ఏం చేసినా, మంచి చేసినా, చెడు చేసినా చేయకపోతే దాని అందరికీ మాది వంతు బాధ్యత కూడా ఉన్నట్లే. సో కాబట్టి కొన్ని స్కీమ్స్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. వాటి ప్రభావం కూడా చాలా బాగుంది. మిగతావి ఇంకా అంటే డిలే అవుతుందని చెప్పి ప్రజల్లో ఒక అసంతృప్తి అయితే క్రియేట్ అవుతుందండి. ఇది రాజకీయంగా కొంత మైనస్ కూడా అవుతుంది కదండి. ఇప్పుడు మీరు అంటే పక్కాగా చేస్తా ఉన్నారు, ఎప్పటికైనా చేస్తా ఉన్నారు. సో అదేదో ముందే చేస్తే బాగుంటుంది కదా. సో ఆ విధంగా ఎందుకు అంటే కొంత అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఉన్న
అవసరాల మేరకు, అవకాశాల మేరకు ఇంప్లిమెంట్ గ్రాడ్యువల్గా చేస్తామని ఆల్రెడీ సీఎం గారు కూడా కొద్ది నెల రోజుల క్రితం సుమారు ప్రకటించడం జరిగింది. విద్యాదేవని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాము, పిల్లలు చదువులకి ఇచ్చేటువంటి తల్లికి వందనం, ఇవన్నీ కూడా మేము ఈ టైం నుంచి ఇస్తామని చెప్పారు. సో ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్తారు. వచ్చిన అధికారంలోకి రాగానే అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వెసులుబాటు లేదు, అంత ఆస్తులు, అంత వనరులు లేవు. మహారాష్ట్ర లాంటి గవర్నమెంట్లోనే కొన్ని పథకాలని మరి రీథింక్ చేయవలసిన అవసరం వస్తుంది. అంత పెద్ద మనకంటే చాలా పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. సో అనేక రాష్ట్రాలు, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ మరి కాంపిటేటివ్ పాలిటిక్స్లో అనేక రాష్ట్రాలు ఇటువంటి మనోరంజక పథకాలను పెట్టక తప్పని పరిస్థితి. వాటి వలన ప్రజలకు మంచిగా జరుగుతుంది అన్నది వాస్తవం. కానీ అవకాశం పిండి కొద్ది రొట్టె, మనం అవకాశం ఉన్నవే చేయగలుగుతున్నాం, చేయలేనివి కూడా చేయాలి అన్నది సంకల్పం ఉన్నది. మరి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మరి తల్లికి వందనం ఇవన్నీ కూడా జరుగుతాయి. తప్పనిసరిగా దానిపై ప్రజల నమ్మకం ఉంచాలని ఆలోచన. సార్, ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అన్నారు కదండి, అవును నిజమే. ఏదైనా కూడా ఎందుకంటే డబ్బులు ఉంటేనే చేయడానికి ఉంటుంది. కానీ మరి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు తెలీదా అండి? అది చూడండి, నేను చాలా క్లియర్గా చెప్పాను. కాంపిటేటివ్ పాలిటిక్స్లో మనోరంజక పథకాలు అనేక పార్టీలు రాక తప్పని పరిస్థితి. నేను వాస్తవాలే చెప్తాను, నేను చెప్పను అంటే చేయాలన్న సంకల్పం ఉన్నది. చేసే వెసులుబాటుని పట్టి చేస్తున్నాము. ఇందులో ఏవి ఈ పథకాలు మేము చేయమని చెప్పలేదు కదా. ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఈ సంవత్సరం నుంచి, ఈ నెల నుంచి, ఈ సమయం నుంచి చేస్తామని చెప్పారు. త్వరలో అటువంటి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయి. కానీ అవకాశం కరెక్టే, కానీ అది వారికి తెలియకనా, తెలుసు కదా. మరి కాదు, నేను అనేది ఏంటంటే ఆ విధంగా అంటే ఇలాంటి ఇప్పుడు ఏది చేసినా కూడా మీరు ప్రజాభిప్రాయాన్ని, ప్రజాభీష్టాన్ని గౌరవించాలి, మీరు అంటే కేటగిరీలోకి తీసుకోవాలి. రైట్. అంటే సో ఈ విధంగా మీరు ఏమైనా బీజేపీ పార్టీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీలాంటి అంటే ఎవరు చెప్పలేకపోతున్నారా? చెప్పా కదా, ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సింది కూటమిలో పెద్ద పార్టీగా చంద్రబాబు నాయుడు గారిదే, ముఖ్యమంత్రిగా కూడా వారిదే ఉన్నటువంటి వారికి బాధ్యత. అలాగే ఆయన ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు. దానిలో బీజేపీ సహకారం కేంద్ర సహకారం కావాలంటే మా కేంద్ర నాయకులతో తరచూ మాట్లాడుతూ వారిని కలుస్తూ ప్రధానమంత్రి గారిని, హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, నిర్మలా సీతారామన్ గారిని, ఇతర శాఖల మంత్రుల్ని, ఆయన అంత అనుభవం ఉన్న నాయకుడు అయినప్పటికీ అనేక మంది మంత్రుల దగ్గరికి ఆయన స్వయంగా వెళ్తున్నారు. ఇది ఒక వెరీ పాజిటివ్ థింగ్. నిజం చెప్పాలంటే ఆయనకున్న అనుభవానికి 40 ఏళ్ళ అనుభవం, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి అందరి దగ్గరికి వెళ్ళరు సాధారణంగా. సో కాబట్టి అన్ని పథకాల అమలుకి కావాల్సింది వనరులు, దానికి ఆర్థిక అవసరాలు. ఒక పక్క పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాము, అమరావతి నిర్మాణం చేపడుతున్నాం, పోలవరం నిర్మాణం చేపడుతున్నాం, రోడ్ల మరమ్మతుల కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే జలజీవన్ మిషన్ లాంటి కార్యక్రమం ఏదైతే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదో, కేంద్ర నిధుల్ని ఉపయోగించుకోలేదో అవి చేపడుతున్నాం. అన్నీ చేసుకుంటూ ప్రజలపై ఏ విధమైన భారాన్ని మోపకుండా మరి అన్ని పథకాలు అమలు చేయాలంటే కేంద్ర సహకారం అన్ని విధాల అవసరం. అటువంటి దాన్ని గుర్తించి కేంద్రంతో సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా సూచనలు చేయాల్సిన అవసరం లేదు. విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆయన. సో కాబట్టి ఆ విషయంలో మేమేదో సూచనలు చేస్తేనే ఆయన చేయగలుగుతారన్నది నా దృష్టిలో అయితే పెద్దగా దానికి ప్రాధాన్యత లేదు అని. కానీ ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే తప్పనిసరిగా సలహాలు వింటారు, ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఆ ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అన్నది స్వయంగా తెలిసినటువంటి నాయకుడు సీఎం గారు అని అనుకుంటున్నాను. సార్, వక్ఫ్ బిల్లుకి సంబంధించి చాలా చర్చ అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఈ మధ్య ఇక్కడ కొంతమంది మైనారిటీ సోదరులు అంటున్నాను నేను, మైనారిటీ సోదరులు కొన్నిసార్లు అపోజ్ చేస్తున్నారు, ముఖ్యంగా ముస్లిం సోదరులు వక్ఫ్ బిల్లుని. వాటిని అసలు వక్ఫ్ బిల్ అంటే ఏంటి, అసలు దాని అంటే బీజేపీ స్టాండ్ ఏంటి సార్ దానికి? బీజేపీ వకఫ్ అనేది అంటే దేవుడికి దానం ఇవ్వటం. సో ఎవరైతే భూముల్ని వకఫ్ కింద ఇచ్చారో ఈ దేశంలో వకఫ్ అనే వ్యవస్థ 1913లో స్టార్ట్ అయింది, బ్రిటిష్ కాలంలో. ఆ తర్వాత 1954లోనో 55లోనో చట్టం చేయటం జరిగింది కేంద్రం.
ఆ చట్టాన్ని 94-95లోనో పివి నరసింహారావు గారు ఉండగా కొంత సవరణ చేశారు. తర్వాత 2013లో దానికి విశేష అధికారాలు కల్పించారు. ఇది కొత్తగా ఇచ్చిన అధికారాలు 2013లో వకఫ్ అనే బిల్లు ద్వారా వకఫ్ బోర్డులని నిర్మాణం చేయటం జరిగింది ప్రతి రాష్ట్రంలో కూడా. ఆ బోర్డులో ఉండే సభ్యులందరూ ముస్లిమ్సే. కాకపోతే దానిలో కూడా ముస్లిమ్స్లో కూడా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ని కలుపుకోలేదు. అది కొందరు వ్యక్తులు మాత్రమే దాన్ని వ్యవస్థ కింద నడుపుతున్నారు. దీని కింద మరి లక్షల ఎకరాల భూమి ఉంది దేశవ్యాప్తంగా చూస్తే. రైల్వేస్, డిఫెన్స్ తర్వాత ఈ దేశంలో అత్యధిక భూమి దాదాపు 8 లక్షల ఎకరాల భూమి, ఇంకా ఎక్కువ ఉన్నాం. మరి మన అమిత్ షా గారు చెప్తూ బహుశా పెద్ద సంఖ్య చెప్పారు, ఇంకా 25 లక్షల ఎకరాలని. అంత భూమిని, ఆ భూమిని దానికి సరైనటువంటి కమ్యూనిటీ అకౌంట్ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇచ్చారు? వకఫ్ బోర్డులకి, రాష్ట్రంలో అన్ని బోర్డులకి. దీన్ని ఇచ్చింది, దానం ఇచ్చిన వాళ్ళు దేనికి ఇచ్చారు? దీని ద్వారా ముస్లిం కమ్యూనిటీ భలాయి జరగాలి, వారికి మంచి జరగాలి, మేలు జరగాలి, వారి ఎడ్యుకేషన్ కనో వారి హెల్త్ కనో ఉపయోగపడాలని. కానీ ఇదేం చేస్తున్నారు? కొంతమంది వ్యక్తుల చేతుల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో ఇది ఒక రియల్ ఎస్టేట్ ఈవెన్ మాఫియాలాగా కూడా ఉపయోగించుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో వాళ్ళ కంట్రోల్లో నుంచి తప్పించి వైడర్ పార్టిసిపేషన్ ఉండాలి వకఫ్ బోర్డులో. దీనిలో మహిళలకు కూడా ప్రాధాన్యం ఉండాలి. దీనిలో ఎవరైతే ముస్లిం సముదాయంలో వెనుకబడిన ముస్లిం తరగతులు ఉన్నారో వారికి కూడా ప్రాధాన్యత కలగాలి, బ్రాడ్ బేస్డ్ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నటువంటిది ఒకటి చేయటం జరిగింది. అలాగే 2013లో చేసినటువంటి చట్టం అడ్డగోలు చట్టం. అడ్డగోలు చట్టం ఏంటంటే మనం ఉండేటువంటి, ఇప్పుడు నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ ప్లాట్ని వకఫ్ బోర్డు వాళ్ళు రేపు వచ్చి ఇది వకఫ్ ఇచ్చిన ల్యాండ్, ఇది మీది కాదు అని వాళ్ళు కనుక మరి నిర్ణయిస్తే నేను కోర్టుకు వెళ్ళే అధికారం నాకు లేదు. దీన్ని ఇది ఏకపక్షంగా చేయొచ్చు వాళ్ళు. ఇక వకఫ్ ఇది ల్యాండ్ ఇది అని ఇస్తే వాళ్ళకే చెందిపోతుంది అని చట్టం చేశారు 2013లో. అడ్డగోలు చట్టం ఎవరు చేశారండి? అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఎలక్షన్ కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయం. అందుకే మీకు విశాఖపట్నంలో ఈవెన్ కేజీహెచ్ హాస్పిటల్ పక్కనే నేను స్వయంగా వెళ్ళాను. దాదాపు 2000 ఫ్యామిలీస్ దుర్భర పరిస్థితుల్లో ఇంత చిన్న ఇళ్లలో నివసిస్తున్నారు అక్కడ. దాన్ని పక్కన ఒక ముస్లిమ్స్ యొక్క ఇది ఉంది, బరియల్ గ్రౌండ్ ఉంది. వాళ్ళు వచ్చి ఇది మా భూమి అంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏ కాగితాలు ఉండవు. వకఫ్ దగ్గర ఎవరిచ్చారు? వకఫ్ భూమి ఇచ్చారంటే ఎవరిచ్చాడు? వాళ్ళకి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది వాళ్ళ స్వయంగా అర్జించిన సొత్తు అయితే దానికి కాగితాలు ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయని చూపించాలి కదా. అక్కర్లా. ఇది మా ల్యాండు అని కనుక వాళ్ళు ఒకసారి హుకుం జారీ చేస్తే అది వాళ్ళ ల్యాండే అవుతుంది అన్నది ఆ చట్టం యొక్క దాన్ని ఇప్పుడు తిరగదోయటం జరిగింది. సో ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్కి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల సామాన్య ముస్లిమ్స్కి మంచి జరుగుతుంది తప్పితే ఎక్కడ దీనివల్ల ఇబ్బంది రాదు. సామాన్య ముస్లిమ్స్కి మేము చెప్పేది ఏంటి? వకఫ్ ప్రాపర్టీస్ సంరక్షణ జరగాలి, వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవాలి. లేకపోతే మీరు బోర్డు మెంబర్గా ఉండి 2 ఎకరాల భూమిని మీరే సంవత్సరానికి 100 రూపాయలు లీజుకు రాయించుకొని మీరే దానిలో అక్కడ అన్ని కార్యకలాపాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు అనుకో, దానివల్ల ఆర్డినరీ ముస్లిమ్స్కి ఒరిగింది ఏముంది? కాకుండా అన్ని గైడ్ లైన్స్కి అనుగుణంగా పనిచేయాలి, వీటిపైన సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి. ఇది వక్ఫ్ చట్టం. దీన్ని ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ దీన్ని ఒక ఓటు బ్యాంక్గా వాడుకునేటువంటి పార్టీలు ఎంఐఎం లాంటివో కాంగ్రెస్ లాంటివో తప్పితే సాధారణ ముస్లిమ్స్కి ఇది చాలా మంచి చట్టం. ఈ వకఫ్ చట్టాన్ని ఓట్ బ్యాంక్గా కాంగ్రెస్ ఇలాంటి వాళ్ళు వాడుకున్నారు అంటున్నారు కదా. మీరు కూడా అంటే ఎగెనిస్ట్ పర్సన్స్, అంటే ఆ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళని, అంటే ఈ వకఫ్ చట్టాన్ని ఇది చేస్తూ ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారేమో? లేదు ఇది అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు రాజ్యాంగం ఒకరికి ఇది నాది భూమి అంటే నాదే, దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు అనేది అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? రాజ్యాంగ వ్యవస్థ ఎలా అవుతుంది? సరే, మీరు అన్నదాన్ని ఏకీభవిద్దాం. అంటే కానీ మీరు కూడా బీజేపీ పార్టీని, హిందుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని అర్బన్ నక్సలైట్లను వాళ్ళైతే అంటే వేరే విధంగా రకరకాల ఇది చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్, యాక్టర్ ప్రకాష్ రాజ్, ఆయన రకరకాల ట్వీట్లు పెడుతుంటారు. దాని మీద నుంచి మీ బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఆయన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు, రకరకాల ఇదంతా నడుస్తూ ఉంటుంది. సో మీరు కూడా చేస్తున్నారు కదా. అట్లా కాదు, మాపై విమర్శలు చేసినప్పుడు మేము ఎదురు విమర్శ చేయకూడదని ఇదేం చట్టం?
ఇప్పుడు ఆయనకి ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నదో మాకు అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది. ఆయన మమ్మల్ని మతవాదులుగా అభివర్ణించి మమ్మల్ని మరి వీళ్ళు ఛాందసవాదులు, మతవాదులు, అతివాదులు అని ఆయన మాట్లాడితే ఆయన చేసేటువంటి రాజకీయం ఏంటో మేము మాట్లాడుతాం దాని గురించి. మరి అదేదో ఒకవైపే ఉండాలి, మీరు నోరు మూసుకొని ఉండాలంటే మీరు గట్టిగా మాట్లాడితే దానికి రెట్టింపు గట్టిగా మాట్లాడతాం మేము కూడా. ఇది లౌకిక దేశం అంటే అన్ని మతాలు ఈక్వల్గా వారికి గుర్తింపు ఉండాలని తప్పితే, సమాన హక్కులు కలిగి ఉండాలని తప్పితే, ఒక కమ్యూనిటీ హిందూస్ ఏదో ఈ దేశంలో మరి తక్కువగా బతకాలని, ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఆన్ నేషనల్స్ రిసోర్సెస్ అని మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఒక ప్రధానిగా పార్లమెంట్లోనో బహుశా బయట ఎక్కడో ఏదో సందర్భంలో ఆన్ రికార్డ్ మాట్లాడారు, ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో. అంటే అల్పసంఖ్యాకులకి వాళ్ళ ఉద్దేశం ముస్లిమ్స్కి దేశ సంపత్తిపై మొదటి వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి. ఎందుకు ఉండాలి? పేదలకు ఉండాలని చెప్పండి, ఒప్పుకుంటాం. ఆ పేదలు ముస్లిమ్స్ అయినా కావచ్చు, హిందువులు కావచ్చు, పార్సీలు కావచ్చు. అంతేగాని ముస్లిమ్స్కి ప్రధానం ఎందుకు ఉండాలి? అది మేము ప్రశ్నిస్తాం కాబట్టి వాళ్ళకి మేము అన్ఫ్యాషనబుల్గా కనిపిస్తాము. కానీ నిజమైనటువంటి లౌకికవాదాన్ని పాటించేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సార్ ఖచ్చితంగా. కానీ ఎందుకు సార్ మరి అంటే భారతీయ జనతా పార్టీ అనగానే హిందుత్వాన్ని ఎక్కువ అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది, కాషాయీకరణ జరిగేటట్టు, మొత్తం దేశం మొత్తం కాషాయీకరణ జరిగేటట్టు చేస్తుంది అని చెప్పి రకరకాల వాదనలు వాళ్ళ వాదన అలా మీరు చేసే పనులు చర్యల వలన అది మేము ఈ దేశంలో అన్ని మతాలకి సబ్కా సాథ్ ఏ కేంద్ర ప్రభుత్వ పథకమైనా, మోదీ గారి ప్రభుత్వ పథకమైనా, ఈ దేశంలో 12% ముస్లిమ్స్ ఉంటే ప్రతి పథకంలోనూ వాళ్ళకి 20-25% బెనిఫిట్ వాళ్ళకే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు పేదలుగా ఉన్నారు చాలా సందర్భాల్లో. మేమెక్కడా కూడా ఈ పథకం కేవలం హిందువులకే వర్తిస్తుంది, హిందువులకే సెలెక్ట్ చేయండి, ముస్లిమ్స్ని ఇగ్నోర్ చేయండి అని మేము ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదు, చేయలేదు. కానీ వాళ్ళు సంకుచిత భావంతో పనిచేసేవాళ్ళు. జైళ్ళలో ఉన్న ముస్లిమ్స్ని మరి అండర్ ట్రయల్స్ని తొందరగా వదిలిపెట్టండి అని ఆదేశాలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కర్ణాటకలో. అదేమి అండర్ ట్రయల్గా ఇన్ని నెలలుగా ఎవరన్నా ఉంటే అందరినీ వదిలిపెట్టండి అని చెప్పాలి, ఈ వయసు వాళ్ళని వదిలిపెట్టండి అని చెప్పాలి. అంతేగాని ముస్లిమ్స్ని వదిలిపెట్టమని చెప్పడం ఏంటి? సో అందువల్ల దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని హిందూ పార్టీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ మాకు వచ్చే నష్టం ఏం లేదు దానివల్ల. మరి మీరు హిందూ వ్యతిరేక విధానాలని పాటిస్తున్నారు కాబట్టి మేము హిందూ పార్టీగా ప్రజలకు కనిపిస్తున్నాం, మీకు కనిపిస్తున్నాం, తప్పులేదు. కానీ మేము మా యొక్క పాలనలో ఎక్కడా కూడా ఏ సందర్భంలోనూ మేము డిస్క్రిమినేట్ చేసిన దాఖలాలు లేవు. అది మాకున్నటువంటి ఔన్నత్యం. సరే, ఇంకా ఫైనల్గా ఇంటర్నేషనల్ మ్యాటర్స్ మాట్లాడండి. ఒకే ఒక మాట. సో ట్రంప్ సుంకాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, చైనా మీద వేశారు, తర్వాత ఇండియాను కూడా వన్ ఆఫ్ ద టార్గెట్గా వాళ్ళైతే చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే అట్లా చూస్తూ ఉన్నాడు, ఇండియాను కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతూ మొన్న ఒక మాట కూడా అన్నాడు, ఇండియా ప్రధాని ఎవరైతే మోదీ గారు ఉన్నారో నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడే, అయినా కూడా నేను వేస్తున్నాను అన్నారు. సో స్నేహం అనేది ఉండేటప్పుడు కొంత అంటే దానికి పనికి వస్తుంది కదండి, ఆ తీవ్రత తగ్గించడానికి పనికి వస్తుంది కదా. సో మోదీ గారు ఏం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి, మోదీ గారి ఐడియాలజీ ఏ విధంగా ఉంది? అన్ని దేశాలకి ఆయన ఒక నిర్ణయం ప్రకారం, పాలసీ ప్రకారం ముందుకెళ్తున్నాడు. సో కాబట్టి అన్ని దేశాల నుంచి నాకు రెసిప్రోకల్ టారిఫ్స్ ఉండాలి, నేను వాళ్ళకి తక్కువ శాతానికి ఇస్తే వాళ్ళు కూడా నాకు అటువంటి వెసులుబాటు ఇవ్వాలి అన్నది ఆయన వాదన. అది దానిపై నెగోషియేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ మనకు ఆల్రెడీ వెసులుబాటు ఇచ్చారు కదా. 93 నెలల పాటు అన్ని మనల్ని 10% వరకే సుంకం వరకే ఇచ్చారు. చైనాకి ఇచ్చారా? చైనా పైన 125% రేట్ కస్టమ్స్ డ్యూటీ వేశారు చైనాకి, మనకి 10%. సో కాదు మనకి ఈ 3 నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ సర్దుబాటు చేసుకోవడం. ఆయన కూడా పబ్లిక్గా నేను ఇండియాకి ఫ్రీగా చేస్తానని చెప్పలేడు కదా, చేయకూడదు కూడా. ఆయన దేశ హక్కుల్ని, ఆయన దేశ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటాడు కదా. కాబట్టి మన పట్ల ఖచ్చితంగా ఒక వ్యతిరేక ధోరణి అయితే లేదు. నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు మోదీ గారిని అనగానే ఒక సూపర్ ఇమేజ్ లీడర్గా చెప్తున్నారు. అంటే అది యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మీరైతే ఒక సూపర్ లీడర్గా అతన్ని ఒక వరల్డ్లోనే వన్ ఆఫ్ ద సూపర్ లీడర్గా మీరు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ సూపర్ ఇమేజ్ అనేది ఇలాంటి విషయాల్లో ఎందుకు హెల్ప్ అవ్వడం లేదు అని చాలా మంది అడుగుతున్నారు. చాలా బాగా అవుతుంది.
ఏదో మమ్మల్ని క్రిటిసైజ్ చేయాల్సిన వాళ్ళు చేస్తుంటారు, మేము పట్టించుకుందాన్ని. రాజకీయపరమైన మరి పనికి వాళ్ళ విమర్శ మరి ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా లాంటి వార్లో కూడా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటము, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇతర దేశాల వాళ్ళని మనం బయటికి తీసినట్టుగా ఎవరూ తీయలేదు. రష్యా మన కోసం వారిని రష్యా ఉక్రెయిన్ రెండూ కూడా కొన్ని గంటల పాటు ఆపేయి. ఇవన్నీ కూడా ఇద్దరు చేశారు. ఇద్దరితో మనకు మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం మనం. సో కాబట్టి భారతదేశానికి ఈరోజు మన అనేక దేశాలకి ఫ్రీ వ్యాక్సిన్స్ ఇచ్చాము, కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చాము. ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా ప్రధానమంత్రి మోడీ గారు అద్భుతంగా చేస్తున్నారు, దేశ ఇమేజ్ పెరుగుతోంది మోడీ గారి నాయకత్వంలో, అది శశి థరూర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాపై అటువంటి శశి థరూరే మమ్మల్ని ప్రేస్ చేస్తున్నాడు. ఒకప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చేశాడు, యుఎన్లో భారతదేశాన్ని రిప్రజెంట్ చేసినటువంటి శశి థరూర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొన్ని ఆరోపణలు చేసిండొచ్చు, వాళ్ళ పార్టీ మీద చేయొచ్చు, కానీ ఈ రంగంలో ఆయనకు అనుభవం ఉంది, ఒక డిప్లొమాట్గా పనిచేసిన అనుభవం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఎవరో చేసే చిల్లర వ్యాఖ్యల్ని మేము పెద్దగా పట్టించుకోము. మోడీ గారికి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఇమేజ్ ఈ రోజున ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరు కూడా వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి మన కోసం ఏదో ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తారంటే అది వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఫ్రెండ్షిప్పే, మరి ఆర్థిక వ్యవహారాలే. ఏ రాజకీయ ఎక్కడో ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ మనం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అవ్వాలి అంటే దానికి చేయవలసినటువంటి ఒక రకమైనటువంటి బయలాటరల్ అగ్రిమెంట్కి రావాల్సి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పైన వర్క్ చేస్తున్నారు. మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ఇంకోసారి తిరుగులేని నాయకుడు నరేంద్ర మోదీ గారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం కారణంగానే బీజేపీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి కూడా పూర్తి చేసుకొని మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో వెళ్తామన్నదే మా ఆలోచన. సార్ మీ పార్టీకి సంబంధించి ఒక ఇదైతే ఉందండి, యాక్చువల్గా పార్టీ సిద్ధాంతాలు పార్టీ విధానాల మీదుగా వెళ్తుంది, కానీ వ్యక్తి పూజకి దూరంగా ఉంటుంది, వ్యక్తి అంటే ఆరాధన భావానికి దానికి దూరంగా ఉంటుందని. కానీ ఇక్కడ మొత్తం బీజేపీ అనగానే ఇప్పుడు మోదీ గారి చుట్టే నడుస్తుంది. అది వ్యక్తికి ఉన్నటువంటి బలం, వ్యక్తికి ఉన్నటువంటి ప్రజా ఆకర్షణ, ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం. ఎవరైనా మరి గుండె మీద చేసుకొని మాట్లాడండి, 3 ఎన్నికల్లో మోదీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ కాకుండా ఉంటే ఏ ఎన్నికైనా బీజేపీ గెలిచేది కాదు అని నేను స్పష్టంగా అంట. 3 ఎన్నికల్లో మోడీ గారు ప్రధానమంత్రి, ఆ 3 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా బలంగా అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం మోడీ గారి నాయకత్వం. దానికి నిస్సందేహంగా నేను మాట చెప్తా. అనేక మంది చెప్పలేరు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కానీ అది వాస్తవం. అటువంటి నాయకత్వ బలంతో, వారి నాయకత్వ బలంతో బీజేపీ ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ఈరోజు నేను చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రధాని కావాలి అంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కనీసం 80-70% మంది మోడీ గారే ఉండాలి మళ్ళీ ప్రధానిగా అంటారు తప్పితే మాకు ఇంకోరు కావాలని ఎవరు చెప్పరు. కనీసం 80%. ఎందుకని సార్ రాహుల్ గాంధీ గారికి ఎందుకు సార్ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆయన చాలాసార్లు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు సార్, అంటే ఒక ఎదిగే నాయకుడు ఎందుకు మీరు అనేక అంటే కాదు సార్, మోదీ గారికి ఒక ప్యారలల్ గా ఆయన ఎదుగుతున్నాడనా? ఆయన ఊహించుకోవచ్చు, ఏమైనా ఊహించుకోవచ్చు, కానీ ఆయన ఎప్పటి నుంచో ఎదుగుతూనే ఉన్నాడు, ఇంకా అదే రకంగా ఎదుగుతూనే ఉంటాడు. సో కాబట్టి ఆయన పార్లమెంట్ సమావేశాల్లో నిద్రపోతున్న సందర్భాలు అనేక, మొన్న కూడా చూసాం వకఫ్ బిల్ సమయంలో కూడా. సరేలేండి, మీరు ఇంకా అట్లా చెప్పి ఇంకా